పూర్ణోదయ పిక్చర్స్ ఒక సచ్ లాంగ్ జర్నీ కదా అసలు. చాలా. బట్ ఇండస్ట్రీకి వచ్చి బిగినింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు నాన్నగారు. సో మిమ్మల్ని హీరోగా పెట్టి తీయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది అసలు? ఒక పెద్ద హీరోని అనుకున్నాం, అది అయిపోయింది మొత్తం. ఇంకా ఒక 10 days లో షూటింగ్ వెళ్ళాలి, అన్ని జరుగుతున్నప్పుడు ఈ లోపల ఎవరో బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అది. తాయారమ్మ బంగారయ్య సినిమాలో గెస్ట్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు ఆ తర్వాత స్వయం కృషిలో చేశారు, ఆపద్ బాంధవుడిలో చేశారు. ఒక చెప్పులు కుట్టుకునేవాడు క్యారెక్టర్ ఆయన. అప్పటికే సుప్రీం హీరో ఓ రేంజ్ లో ఉన్నారు, రేంజ్ లో ఉన్న ఆయన. ఇప్పటికి 32 ఏళ్ళు అవుతోంది. పూర్ణోదయ పిక్చర్స్ నుంచి సినిమా రాలేదు, ఆపద్ బాంధవుడే లాస్ట్ సినిమా. అసలు ఇప్పుడున్న పరిస్థితులు చూసి ఇప్పుడు కొత్త తరం తీస్తున్నటువంటి సినిమాలు, యంగ్ జనరేషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సినిమాల్ని మీలాంటి ప్రొడక్షన్ హౌసెస్ సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాయా, సైలెంట్ గా సైడ్ లైన్ అయిపోతున్నాయా? చాలా మందిని అందించింది పూర్ణోదయ. కాకపోతే నేను విన్నది ఒక డ్యూ రెస్పెక్టో లేకుంటే ఒక డ్యూ అనేది ఉంటుంది కదా, అది ఇంకా పూర్ణోదయ పిక్చర్స్ కి తెలుగు సినీ చిత్ర పరిశ్రమ నుంచి రాలేదు అనేది నిజమే అంటారా? నిజమే అండి. అది ఇన్ని సినిమాలు తీసిన తర్వాత సడన్ గా దూరం అయిపోవడం, లేకుంటే చిత్ర నిర్మాణాన్ని దూరం పెట్టడం, పక్కకు జరపడం అనేది తను తీసుకున్నటువంటి డెసిషన్ అయినా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి కారణాలు, వీటన్నిటి నేపథ్యంలో కొంచెం పక్కకు జరిగారా? ప్రొడ్యూసర్ చేతిలోంచి గ్రిప్ అలాగా జారిపోతూ ఉండడం ఎన్ని చూస్తున్నారు. ప్రొడ్యూసర్ అనేవాడు నాన్నగారు కావాలనుకుంటే ఫైనల్ క్లైమాక్స్ ను కూడా మార్చారు డైరెక్టర్ తో డిస్కస్. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ప్రొడ్యూసర్కి ఉన్న వాల్యూ ఇప్పటి సినిమాల్లో లేదండి, ఇవ్వట్లేదండి, మేము డబ్బు పెట్టాలి పక్కన కూర్చోవాలి. బట్ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ఏమనుకుంటోంది, వాళ్ళంతా ఓల్డ్ స్కూల్ థాట్స్ లో ఉన్నారు. ఎంత పాతతరమైనా ఇదైనా కాస్టింగ్ కావచ్చు, మీటు అనే దానికి సంబంధించి ఆ కాలంలో నాన్నగారు సినిమాలు తీసినప్పుడు మీరు చూసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయంటారు? ప్రొడ్యూసర్లుగా ప్రొఫెషనల్ గా రావట్లేదు వాళ్ళు, ఒక పార్ట్ టైం లాగా వస్తూ కొంతమంది వాళ్ళ వలన వచ్చిన ఇబ్బందులు అండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మన దగ్గర కమర్షియల్ చిత్రాలు ఉంటాయి, కళాత్మకమైనటువంటి చిత్రాలు కూడా ఉంటాయి. అయితే పూర్ణోదయ పిక్చర్స్ తీసేటువంటి చిత్రాలు మాత్రం హార్ట్ ఫిలిమ్స్ అనేటువంటి ఒక మాట చాలా గొప్పగా ఇండస్ట్రీలోనూ ప్రేక్షకులు కూడా చెప్పేవారు. అలనాటి మధుర స్మృతులని, నాస్టాలజిక్ మూమెంట్స్ని మనతో పంచుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు ఏడిద శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో పూర్ణోదయ పిక్చర్స్ అనగానే ఒక క్లాసిక్ మూవీస్, ప్రపంచమంతా తెలుగు సినిమా అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని చెప్పుకునేటువంటి సినిమాలు. ఏడిది నాగేశ్వరరావు గారి అబ్బాయి అవ్వడం ఎలా భావిస్తున్నారు మీరు అసలు? అది మా పూర్వజన్మ సుకృతం అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది ఒక మాకు ఒక పాస్పోర్ట్, పూర్ణోదయ పాస్పోర్ట్ లాగా ఇంటర్నేషనల్లీ ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు చెప్తే వెంటనే అందరూ గుర్తుపట్టి అది దానికి తగ్గట్టుగా మర్యాదలు, మన్ననలు ఇవన్నీ ఆయన కొడుగ్గా మాకు అది చాలా గర్వకారణం ఉండదు పుట్టడు. సో పూర్ణోదయ పిక్చర్స్ ఆ పేరుతో తీసినవి 10 సినిమాలు డైరెక్ట్ గా తెలుగులో, ఆ తర్వాత తమిళ్లో డబ్బింగ్ అయ్యాయి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా, అందులోనూ రష్యాలో కూడా రిలీజ్ అయ్యాయి ఆ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి. పూర్ణోదయ కేవలం 10 సినిమాలు తీయడం, అది కూడా ప్రతిదీ ఇప్పుడు మనం చెప్పుకుంటే ఈ లాంగ్వేజ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్, సూపర్ డూపర్ హిట్స్. అందులో అన్నిట్లలోనూ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ అది ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించిందా, లేకుంటే ఈజీగా తీసుకుంటారా వీళ్ళు అని అనిపించిందా? ప్రేక్షకులు ఎలా చూస్తారు అనిపించింది అసలు? మా నాన్నగారికి కథ మీద బాగా నమ్మకం ఉండే ఎప్పుడు. అండ్ డైరెక్టర్ గారు
విశ్వనాథ్ గారి మీద బాగా పూర్తి నమ్మకం ఆయనకి. వాళ్ళిద్దరికీ వేవ్ లెంగ్త్స్ అంతలా కుదిరాయి ఎప్పుడు. విశ్వనాథ్ గారు ఒకటి చెప్పి కొంచెం రిస్కీ సబ్జెక్ట్ ఏమో నాగేశ్వరరావు గారు ఇది కొంచెం చాలామంది రిజెక్ట్ చేశారు. మీకు మీరు ఆలోచించండి అనేవారు. లేదండి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ కథ మీద నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఉంది. ఇది డెఫినిట్‌గా హిట్. అలాగే ఆ రిస్కీ సబ్జెక్ట్స్ శంకరాభరణం కానీ, ఒక 'సాగర సంగమం' ఇవన్నీ 'స్వాతిముత్యం'. ఇవన్నీ కూడా రిస్క్ కొంతమంది ప్రొడ్యూసర్‌లు విని డౌట్ పడి రిస్క్ అవుతదేమో అని రిజెక్ట్ చేసినాయి సబ్జెక్ట్‌లు ఆళ్ళు. అవి విశ్వనాథ్ గారు మళ్ళీ నాన్నగారితో చెప్పి ఇయన్నీ ఇంతమంది రిజెక్ట్ చేశారు. హ్మ్. మీరు మీ అంటే మిమ్మల్ని చేయమని కాదు. ఇలా జరిగింది. ఇది ఇది చెప్పాలి గదా! అని ఆయన అనేవారు. లేదంటే నాకు పూర్తి నమ్మకం ఉంది కథ మీద. హ్మ్. మీ మీద నమ్మకం ఉంది. డెఫినిట్‌గా హిట్ అవుద్దిది. చేస్తున్నాం మనం అన్నారు. హ్మ్. అలాగా వాళ్ళిద్దరికీ వేవ్ లెంత్ అలా కుదిరిందండి హ్మ్. ముందు నుంచి. థియేటర్ ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, ఫాదర్ నాన్నగారు అక్కడి నుంచి హ్మ్. వచ్చి, ఆ తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా 'సిరిసి మూవ తీయాలి' అని అనుకునేది. ఆ తర్వాత 'పూర్ణోదయ పిక్చర్స్' ఒక సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అదసలు. యెస్. చాలా. హ్మ్. బట్ ఇండస్ట్రీకి వచ్చి బిగినింగ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారు నాన్నగారు. అలా మెల్లిమెల్లిగా అంటే వేషాలు వేస్తూ అంటే ఆర్టిస్ట్‌గా చేయాలని వచ్చారిక్కడికి. అవును. నాటక రంగస్థల నటుడాయన. పెద్ద రంగస్థల నటుడు. 'హర్నాథ్' గారు వీళ్ళ గ్రూప్‌లో హ్మ్. 'విబి రాజేంద్ర ప్రసాద్' గారు, హ్మ్. 'మాడా' గారు, 'విజయ్ చంద్ర' గారు, 'కె.కె. శర్మ' గారు వీళ్ళందరూ ఒక ట్రూప్ కాకినాడలో. వీళ్ళ ట్రూప్ ఎక్కడికెళ్ళినా ప్రైజ్ కొట్టడం, విన్ అవ్వడం ఇలాగ. దాంట్లో నాన్నగారికి బెస్ట్ అవార్డ్స్ చాలా ఆర్టిస్ట్‌గా చాలా అవార్డ్స్ వచ్చినాయి. హ్మ్. ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ కూడా ఆయనే. చాలా నాటకాలకి ఆయన. అలాగా ఆయన ఇండస్ట్రీకొచ్చి హ్మ్. అది కూడా యాక్సిడెంటల్‌గానే జరిగిందండి ఇది. 'విబి రాజేంద్ర ప్రసాద్' గారు ఆయన ఫస్ట్ నిర్మాత అయ్యారు. ఓహ్! హ్మ్. ఈయన దీంట్లో హ్మ్. ఈయనకు ట్రూపే ఇది. ఆయన మన సినిమాలో ఒక సినిమా ఏదో గుర్తు రావట్లేదు పేరు. మంచి క్యారెక్టర్ ఉంది. హ్మ్. నువ్వు రా నాగేశ్వరరావు అన్నారు. అప్పుడే నాన్నగారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో మా తాతగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దాంట్లో జాబ్ ఒకటి వచ్చింది. ఇదయింది ఇంటర్వ్యూ. హ్మ్. ఇంకా మా తాతగారికి చెప్తే ఒప్పుకోరని వచ్చేసారు చెప్పకుండా. ఆ! చెన్నైకెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ క్యారెక్టరు ఆ డైరెక్టరు ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ చేస్తే బావుంటది అని నాన్నగారికి అలా ఛాన్స్ అది మిస్ అయింది. హ్మ్. ఇంకా అటు ఎళ్ళలేక, ఇక్కడ ఉండలేక అలా స్ట్రగుల్ అయ్యి అప్పటికే పెళ్ళయింది ఆయనకి. ఓకే. సో, పిల్లలు కూడా హ్మ్. ఇద్దరు మా అన్నయ్య, ఆహ్, మా సిస్టరు ఇది. ఇంకా అలాగా చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అడిగి తెచ్చుకోవచ్చు. బట్ ఆయన అది ఇష్టం లేదు. లేదు నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు హ్మ్. అన్నది అటు ఇది. గవర్నమెంట్ జాబు పోయింది. ఎక్సైజ్ అది పోయింది. డిపార్ట్‌మెంట్‌లో ఇది పోయింది. పోయింది. ఇక్కడ అనుకున్న ఆఫరు రాలేదు. దానికోసం మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని చేశారు. కొన్ని కొన్ని చిన్న క్యారెక్టర్‌లు చేశారు. హ్మ్. అండ్ డబ్బింగు చెప్పడం మొదలుపెట్టారు. డబ్బింగ్ ఇది. రేడియో నాటికలు హ్మ్. ఇవన్నీ చేశారు. ఇది లివింగ్ కోసం టోటల్‌గా. అలాగా కష్టపడి అట్ లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఒక సినిమా చేద్దామని హ్మ్. డబ్బింగ్ సినిమా కొన్నారు. 'వెంకటేశ్వర మహత్యం' హ్మ్. అనేది. హ్మ్. దానికి నాగేశ్వరరావు గారు మీరు డబ్బింగ్‌లో అయి చెప్తూ ఉంటారు కదా! మీకు మీ అందరికి తెలిసుంటది. మీరు చేసి పెట్టండి కొద్దిగా అన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తూ అలాగా ఆ సినిమా బిజినెస్ కూడా చూసుకున్నారు ఓకే. నాన్నగారే. దాంట్లో వాళ్ళకి ఒక రూ. 1,00,000 లాభం వచ్చింది. ఓహ్! ఇదంతా ఏ కాలంలో? ఇది 75? 75 ఆ టైమే. 75. 73, 75 ఆ మధ్యలో. ఓహ్! అండ్ వాళ్ళు దీనికే ఇదొచ్చింది స్ట్రెయిట్ పిక్చర్ చేస్తే ఇంకా బావుంటదని నాన్నగారితోటి చెప్పారనమాట. హ్మ్. నాన్నగారన్నారు డెఫినెట్‌గా ఇది బట్ రిస్కులుంటాయి దీంట్లో అంటే, లేదు ఆహ్, చేద్దామండి. మేము మొత్తం 19 మంది పార్ట్నర్స్ దాంట్లో. 'వెంకటేశ్వర మహత్యంకి.' కాదు. ఓహ్! నెక్స్ట్ 'సిరిసిరి మూవ' అనేది. ఓకే. ఓకే. అది. సరే అని నాన్నగారికి పెద్ద వాటా. హ్మ్. మిగతా వాళ్ళు అందరికి ఈక్వల్ ఇది. ఆహ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నాన్నగారి పేరు వేసి 'గీతాకృష్ణ కంబైన్స్' అని. అది కూడా విశ్వనాథ్ గారితో విశ్వనాథ్ గారితో ఎలాగంటే నాన్నగారు 'నేరము శిక్ష' అనే సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన డైరెక్షన్‌లో. హ్మ్. నాన్నగారికి ఆయన షాట్ లేనప్పుడు కూడా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడు పక్కన దూరం నుంచి చూస్తూ హ్మ్. అబ్బాయి చాలా గొప్ప డైరెక్టర్ ఈయన.
ఎప్పటికైనా నేను సినిమా అంటూ తీస్తే ఈయనతో చేయాలని. విశ్వనాథ్ గారు. ఆ! అని ఈ ఆఫర్ రాంగానే ఈ 'సిరిసిరి మూవ' మా నాన్నగారు ఎళ్లి విశ్వనాథ్ గారిని కాంటాక్ట్ చేశారు. ఇలా అంటే లేదు నాగేశ్వరరావు గారు నేను చాలా బిజీగా ఉంది. హ్మ్. ఇప్పుడు ఇప్పట్లో కుదరదేమో అని. అంటే ఆయనకి ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్‌లు చేయగలరా అన్న దీనితోటి. ఇంకా రోజు మా నాన్నగారు ఆయన్ని వదలకుండా వెంటాడుతూనే ఉండేవారు. హ్మ్. మా 'స్వాతి ముత్యంలో' కమల్ ఆ! హాసన్‌లో జాబ్ ఇవ్వండి నా మాస్టారు. ఉద్యోగం, నా ఉద్యోగం అంటుంటా అలాగా. ఇదంతా చూస్తూ వాళ్ళ నాన్నగారు పరిచయం. మా మా నాన్నగారికి విశ్వనాథ్ గారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని హ్మ్. ఆయన. ఆహ్, ఆయన ఒకసారి విశ్వనాథ్ గారితో అన్నట్టు పాపం ఆయన రోజు వస్తున్నాడాయన. ఆయన చాలా మంచోడిలా ఉన్నాడురా అది. హ్మ్. అంటే అప్పుడు విశ్వనాథ్ గారు సరే ఆయనకి డేట్స్ కుదిరినప్పుడు ఇలా నాగేశ్వరరావు గారు మరి ఒక సబ్జెక్ట్ ఉంది ఇది హీరోయిన్ మూగ. హ్మ్. హీరో వారాలబ్బాయి. డప్పులు కొట్టుకుంటూ ఉండేవాడు. ఆహ్, ఇది కూడా ఈ సినిమా ఇద్దరు ముగ్గురు ఇది నిర్మాతలు విని పెద్ద నిర్మాతలే. విని డౌట్ పడ్డారు. ఇది చాలా రిస్కు. హ్మ్. అని ఆయన కొంచెం డైలమాలో ఉన్నారాయన. హ్మ్. మనకి ఇది రిస్క్ తీసుకోగలరా ఈళ్ళదని. నాన్నగారు లేదండి చేస్తున్నాం మనం. హ్మ్. చేద్దామండి అన్నారు. అలా ఆ సినిమా స్టార్ట్ అయింది. దాంట్లో హీరోయిన్ ఎవరంటే జయప్రద గారు. అప్పుడప్పుడే వస్తున్నారావిడ. చిన్న పిల్లలా అనిపించి చా ఉండేవాడు. చాలా అందంగా ఉంటారు ఆ సినిమాలో అవును. ఆవిడ. అది. అది పెద్ద బ్లాక్ బస్టర్ ఆ హ్మ్. సినిమా. హ్మ్. 'సిరిసిరి మూవీ'. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తమిళనాడు ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా సిల్వర్ జూబ్లీ ఒకే థియేటర్‌లో ఓహ్! 'శుభం' హ్మ్. థియేటర్‌లో అక్కడ 'సత్యం శివం' ఇది అది తెలుగు సినిమాలు ఒక వారం వారం ఆడాయి అప్పుడు. 'శుభం' అనే థియేటర్‌లో. ఆల్‌మోస్ట్ ఆల్ సిల్వర్ జూబ్లీ హ్మ్. అక్కడ. అది. ఆ సో, తర్వాత హిందీలో కూడా తీశారు? తర్వాత హిందీలో హ్మ్. మన 'ఎన్ఎన్‌సిపి' గారు ఇది రైట్స్ కొన్నారు. విశ్వనాథ్ గారే డైరెక్టరు. జయప్రద గారు ఫస్ట్ సినిమా అక్కడ హ్మ్. హిందీలో. ఇంట్రడక్షన్ అక్కడ. ఇంట్రడక్షన్. అది ట్రెమెండస్ హిట్ అక్కడ. 'సర్గం' ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ అక్కడ. డప్లీ ఇవ్వాలే డప్లీ 'డఫ్లీ' వాళ్ళ ఆ పాటకి చిల్లర విసరడం మొదలుపెట్టారంట. అంతే స్క్రీన్ మీద. హ్మ్. అలాగా. ఫస్ట్ టైము ఒక డబ్బులు విసరడం అనేది ఆ పాటతోటే మొదలైంది. అని హిందీ అప్పుడు పేపర్‌లో అది చదివేవారు అందరూ. అది. హ్మ్. ఆహ్, అలాగా అక్కడ ట్రెమెండస్ హిట్ అది టోటల్‌గా ఆ సినిమా. తమిళనాడులో హిట్ అన్ని చోట్ల. హ్మ్. ఇంకెక్కడ ఇదైనా పెద్ద సక్సెస్ అది. దానికి నేషనల్ అవార్డ్స్ 2 వచ్చినియి. హ్మ్. బెస్ట్ ఎడిటింగ్ అండ్ పి. సుశీల గారికి 'జుమ్మంది నాదం' పాట. ఆ! ఆ పాటకి నేషనల్ అవార్డు అలా. సో, అలాగా గీతాకృష్ణ కంబైన్స్ ద్వారా నిర్మాతగా అదే ఎగ్జిక్యూటివ్ నిర్మాత నుంచి అదే ప్రొడక్షన్ సైడు నాన్నగారు రావడం జరిగింది. హ్మ్. సో, ఆరంభం మొట్టమొదటి సినిమానే ఇంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వై కాంట్ వి డూ? ఇది అదే. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పెట్టుకుందామనేది. ఆ! హ్మ్. నెక్స్ట్ యాక్చువల్‌గా వాళ్ళకి చేసి పెడదాం అనుకున్నారు. హ్మ్. వాళ్ళేమో వేరే బిజినెస్‌ల్లో పడిపోయి ఆ! మా నాన్నగారి ఫ్రెండ్స్ రామకృష్ణారెడ్డి గారని, భాస్కర్ రెడ్డి గారని వీళ్ళందరూ హ్మ్. పడిపోయి నాగేశ్వరరావు ఇప్పుడు మాకు టైం పడుతుంది ఇదని చెప్పారు. సరే మనమే చేద్దాం ఇదని మా చిన్నాన్నగారు ఇంకొక ఆయన ఉన్నారు ఆకాశం శ్రీరాములు గారని. హ్మ్. అండ్ మా మామయ్యలు ముగ్గురు. అందరూ కలిపి మా తాటి రామకృష్ణ గారు, హరిబాబు గారు, బాబ్జీ గారని. హ్మ్. వాళ్ళు సహనిర్మాతలుగా పూర్ణోదయ సంస్థ స్థాపించడం ఇది జరిగింది. ఆ పూర్ణోదయ సంస్థకు కూడా పేరు పెట్టింది విశ్వనాథ్ గారు తండ్రి గారు. హ్మ్. ఆయనే. ఓకే. పూర్ణోదయ పూర్ణోదయ. అంటే ఎందుకు దాని వెనకాల మీనింగ్ ఏముంది? రైజింగు ఇది, అంతే అని. ఇదని హ్మ్. మీకు చాలా కలిసొస్తుంది నాగేశ్వరరావు గారు. హ్మ్. అది పెట్టండన్నారు. ఆయన మీ జాతకానికి ఏదో ఈటిల్లో. అలా పూర్ణోదయ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. చేసి మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి ఎళ్లారు నాన్నగారు. సార్ ఇది ఇప్పుడు మనం పూర్ణోదయం అని పెట్టాము ఇది. హ్మ్. మీరు చేయాలి ఇప్పుడు నెక్స్ట్ సినిమా అంటే, లేదు నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు. దీన్ని నెక్స్ట్ చేస్తాను నేను. ఈ లోపల మీరు వేరే డైరెక్టర్‌తో చేయండి. మీరు కంటిన్యూ చేయండి. మీకు మొత్తం ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తుంది అని ఆయన ఎంకరేజ్ చేశారు. హ్మ్. సరే అని అప్పుడు ఆహ్, ఈయన కొమ్మినేని శేషగిరిరావు మన చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు బ్రదర్. హ్మ్. హ్మ్. ఆయన ఆర్టిస్ట్ కూడా. ఆయన అప్పటికే 'మెరుపు దాడి' అనే సినిమా చేశారు. మంచి హిట్ అది. హ్మ్. గిరిబాబు గారు ప్రొడక్షన్.
ఆయన ఒక కథ చెప్పారు. కథ చెప్పంగానే నాన్నగారికి బాగా నచ్చింది అది. హ్మ్. నచ్చి 'షావుకారు జానకి' గారు, కైకాల సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఇది. యంగ్ పేరేమో అంటే పేర్సేమో రంగనాథ్ గారు, సంగీత ఆవిడి, మాధవి గారు, చంద్రమోహన్ గారు. ఇది మెయిన్ క్యారెక్టర్స్. హ్మ్. అల్లు రామలింగం గారు, శరత్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో, సినిమా అయిపోయిందది. హ్మ్. లెంత్ చాలా పెద్దదొచ్చేస్తుంది. హ్మ్. సెకండ్ హాఫు. ఇది. సో, నాన్నగారు దగ్గరుండి మొత్తం ఎడిట్ చేయించి, శేషగిరిరావుతో చెప్పి, అందరిని ఒపీనియన్స్ తీసుకొని, కట్ చేసి కరెక్ట్ లెంత్ ఇదొచ్చిన తర్వాత, ఎప్పుడు రిలీజ్ అనుకుంటే కరెక్ట్‌గా పండగ సంక్రాంతికి రిలీజ్. ఓహ్! సంక్రాంతి సెంటిమెంట్ అప్పుడు స్టార్ట్ అయిందా అయితే? యాక్చువల్‌గా సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలున్నాయి అవు అన్నీ. బట్ కాన్పట్లో ఇంకేసేసారు. హ్మ్. చేసేద్దాం ఇదని. సంక్రాంతికి నంబర్ 1 మూవీ అయిందది. హ్మ్. అది అంత పెద్ద హిట్ అక్కడ. ఓకే. 'తయారమ్మ బంగారయ్య.' 'తయారమ్మ అసలు ఆ బంగారు.' పేరు పెట్టడం కూడా చాలా టిపికల్ పేరు. ఒక ఆహ్, పెయిర్స్ తీసుకోవడం కూడా డిఫరెంట్ పెయిర్స్ తీసుకోవడం. అదే. హ్మ్. దాంట్లో ఒక క్యారెక్టరు ఫ్లాష్ బ్యాక్‌లో వస్తది. 2 మినిట్స్. అది చాలా హుషారుగా ఉండాలి. విలనిజం ఉండాలి. అన్నీ ఉండాలి. దానికి ఎవరా అనుకుంటుంటే కరెక్ట్‌గా చిరంజీవి గారు ఫోటో చూడడం మొదలుపెట్టి ఎక్కడో ఏదో పేపర్‌లో చూసారు నాన్నగారు ఈళ్ళందరూ. చూసి అప్పటికే ఆయన 4, 5 సినిమాలు చేస్తున్నారు. హ్మ్. ఆయన. అప్పుడే గుర్తింపొచ్చి మంచి 'మనవర పండుగలు' హిట్ అయింది. ఇయన్నీ గుడ్. కూడా హ్మ్. ఇది. ఆయన అడగంగానే ఆహ్, ముందు ఆయన కొంచెం తటాయించారు. హెసిటేషన్ ఉంది. హెసిటేషన్ ఉంటది. ఎందుకంటే అప్పుడే మంచి క్యారెక్టర్‌లు చేస్తున్నారు. పెద్దయి 2 మినిట్స్ ఇది అనగానే గెస్ట్ నాన్నగారు రోల్ ఏంటి అసలు? ఒప్పించారు. ఆయన డెఫినిట్‌గా నేను చేస్తాను హ్మ్. ఇది అని ఆయన చేశారండి. ఆయన వెస్టర్న్ డాన్స్ చేయడం ఫస్ట్ అదే ఆ సినిమాలోనే. హ్మ్. ఒక ప్లే బాయ్ లాగా అది మొత్తం విచ్చలవిడిగా పెళ్ళయిన తర్వాత పెళ్ళాన్ని హింసిస్తూ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. 2 మినిట్స్ మొత్తం మాంటేజ్‌లోనే ఎళ్తది. డైలాగ్ వెర్షన్ కూడా ఉండదు. మొత్తం హ్మ్. మాంటేజ్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో వీళ్ళ డైలాగులు వస్తూ ఉంటది. వాయిస్ హ్మ్. ఓవర్‌లో హ్మ్. సత్యనారాయణ హ్మ్. గారు ఇది. అలాంటి క్యారెక్టర్ అద్భుతంగా చేశారు ఈ చిన్న ఇది. సో, ఆయనది మూడో సినిమానో, నాలుగో సినిమానో హ్మ్. అవుతది. హ్మ్. రిలీజ్ అయిన సినిమాల్లో అది. ఓకే. సో, అలాగా 'తాయారమ్మ బంగారం' హిట్ అయిన తర్వాత అది 100 డేస్ ఫంక్షను హ్మ్. పెద్ద రేంజ్‌లో ఆహ్, ఈ 'శివాజీ గణేషన్' గారు చీఫ్ గెస్ట్. ఓకే. 'భారతీరాజా' గారు చీఫ్ గెస్ట్. హ్మ్. వీళ్ళందరూ అంటే 'భారతీరాజా' గారిని అప్పుడే నాన్నగారు ఆహ్, సినిమా కోసం బుక్ చేసేసారు. అడ్వాన్స్ నెక్స్ట్ ఇచ్చి. సినిమా. 16 వయదునులే రిలీజ్ అయింది. 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసు తెలుగు, హ్మ్. తమిళ్. హ్మ్. 'వంశీ' ఈ సినిమా ఇది ఆయనదే ఆ సినిమా ఆయన్ని బుక్ చేయడానికి కారణం ఎవరంటే 'వంశీ' గారు. హ్మ్. అన్నీ ఒకదానికొకటి లింక్ అన్నీ అవును. మాకు. అవును. 'వంశీ' గారు ఎలాగంటే మా నాన్నగారికి బాగా ఇష్టం 'వంశీ' గారు. ముందు నుంచి మా నాన్నగారితోటే ఉండేవారు. మా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మెంబర్ అండి ఆయన. మా హ్మ్. బ్రదర్ లాగా. హ్మ్. ఆయన అలాగే ఇంట్లో మాకు. ఆయన వర్క్ చేసింది కూడా మా సినిమాలే ఎక్కువ. సో, 'శంకరాభరణం' 'తాయారమ్మ బంగారంకి' చేశారు. 'శంకరాభరణంకి' చేశారు. 'భారతీరాజా' గారితో చాలా చేశారండి ఆయన సినిమా. 16 వయదినిలే, 'కిళెక్కై పోగుం రైలు' తూర్పు వెళ్ళే రైలు. అది. ఆ 2 సినిమాలు చూపించేసారు నాన్నగారిని. చూపించేసి సార్ ఈయనతోటి చేయాలండి మనం ఎలాగైనా హ్మ్. అని దగ్గరుండి అడ్వాన్స్ ఇప్పించేసారు హ్మ్. తీసుకెళ్ళి. ఓకే. అలా కమిట్ అయ్యారాయన. సో, 'తాయారమ్మ బంగారయ్య' సూపర్ హిట్ ఇది. నెక్స్ట్ వాట్? ఆ! వాట్ ఈస్ నెక్స్ట్? అన్న దీనితోటి విశ్వనాథ్ గారి దగ్గరికి నాన్నగారెళ్లారు. సార్ ఇది మీరు చెప్పారు గదా! ఒక సినిమా చేసాం. అది సక్సెస్ అయింది. మీరు ఇప్పుడు మీరు డేట్స్ ఇస్తే బావుంటది ఈ ఫుల్ సినిమా ఫ్లెడ్జ్డ్‌గా ఫుల్ చేసేద్దాం. ఫ్లెడ్జ్‌గా అదే. అనంగానే సరే నాగేశ్వరరావు అని ఇంకో సబ్జెక్ట్ చెప్పారది. ఇదే. ఇది 'శంకరాభరణం'? 'శంకరాభరణం.' హ్మ్. ఇది చాలా రిస్కీ ఇది. చాలామంది రిజెక్ట్ చేశారు. అని ఆయన ఫస్ట్ చెప్పడమే ముందు. ఆ! చెప్పి దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పారు. లేదండి నేను చేస్తామండి. మనం చేస్తున్నాం ఈ సినిమా అన్నారు. ఒకసారి ఆలోచించుకోండి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలు ఇదయ్యారు. అవును. మీకు చెప్పాను మామూలుగా ఇది. నాకైతే ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారని నమ్మకం గూడా లేదు. హ్మ్. అన్న దీంతో చెప్పారాయన. లేదండి మనం చేస్తున్నామండి అన్నారు. అలాగా ఓంకారం చుట్టుకుంది ఆ సినిమా హ్మ్. 'శంకరాభరణం.' సో, ఇంకా హీరోలెవరు? హీరో అవును. అంటే మెయిన్ క్యారెక్టర్ 'శంకర్ శాస్త్రి.' అంటే ముందు 'శివాజీ గణేషన్' గారిని అనుకున్నారు, 'కృష్ణరాజు' గారిని అనుకున్నారు అందరిని.
తర్వాత విశ్వనాథ్ గారే అన్నారు, హ్మ్. ఇది ఏ ఇమేజ్ లేని ఆర్టిస్ట్ చేస్తేనే ఆ క్యారెక్టర్ నిలబడుద్ది. లేకపోతే ఆర్టిస్ట్ కనబడతారు. అలాంటిదేదో ట్రై చేద్దాం మనం అని అన్నప్పుడు బాలు సుబ్రహ్మణ్యం గారు 'రారా కృష్ణయ్య' అనే సినిమా ఒకటి చేశారు అప్పటికి. హ్మ్. దాంట్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఒక సోమయాజులు గారు. మా దీంట్లో యాక్ట్ చేశారండి ఆయన. చాలా బాగున్నాడు. మీరు మనం అనుకుంటున్నట్టు శంకర్ శాస్త్రి గారి క్యారెక్టర్ చాలా సరిపోతాడు అనగానే ఆయన సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన్ని టెస్ట్ చేద్దామని హ్మ్. నాన్నగారికి తీరా చూస్తే ఆయన మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి నాటకాల ఓహ్! వేశారా? ఆహా! వేసినోళ్ళు. బాగా ఓకే. ఫ్రెండ్స్. హ్మ్. వాళ్ళ బ్రదర్ రమణమూర్తి గారు అవును. వీళ్ళందరూ నాన్నగారు వీళ్ళందరూ బాగా క్లోజ్ వీళ్ళందరూ. ఓకే. నువ్వు అనుకునే ఇదే చనువే ఆ! ఆళ్ళు. ఫ్రెండ్‌షిప్ ఉంది. అదే. ఆయనేమో అప్పటికే గవర్నమెంట్ సర్వెంట్. ఒక పెద్ద రేంజ్ దీంట్లో ఉన్నవాడు ఆయన. బ్యాంక్ ఎంప్లాయీ అనుకుంటా. బ్యాంక్ కాదండి. ఓకే. సో, ఇది రెవెన్యూ ఏదో ఓకే. ఆహ్, నెక్స్ట్ అది దానికి ప్రమోషన్ వస్తే కలెక్టర్ ఇదవుతుందంట ఇది. ఆహ్, సో, ఆయన దగ్గరికెళ్ళి అడిగారు. ఇలాగా గెటప్ టెస్ట్ చేస్తాం. జుట్టు కట్ చేయాలి. హ్మ్. ఇది విశ్వనాథ్ గారు డైరెక్టరు. ఇది అనగానే అద్భుతమైన డైరెక్టర్ ఆయన. ఆహ్, వస్తే నేను నాకు నచ్చితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. లేకపోతే తిరుపతికెళ్ళి ఇటు నుంచి అట్టే గుండు కొట్టించుకుంటాను. అంటే జుట్టు ఇంతంత ఆ! ఉంటది కదా! ఇది అవును. అని టెస్ట్ చేశారు. అది బాలు మహేంద్ర గారి ఇంటి దగ్గర చేశారనమాట. అక్కడ ఆయన టెర్రస్ మీద. ఆయన బాలు మహేంద్ర గారంటే మేకప్ ఉండదు, ఏముండదు. హ్మ్. జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒక ఫేస్ క్రీమ్. క్రీమ్ అప్లై ఆ చేశారు. దాన్ని అప్లై చేసి ఐబ్రోస్ టచ్ చేస్తారు అంతే. ఆయన ఏ ఆర్టిస్ట్‌కైనా అంతే మేకప్. ఆహ్, అది చేశారు, కూర్చోబెట్టారు. తంబుర ఇయన్నీ. అప్పుడే 'మంజు భార్గవి' గారిని కూడా ఓహ్! ఓకే. పిలిపిచ్చేసారు హ్మ్. గెటప్. హ్మ్. అప్పటికే అది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత పవిత్రమైన క్యారెక్టరు ఇది. అంటే ఆవిడ చేసిన క్యారెక్టర్‌లు అప్పటికి ఓహ్! కొంచెం వ్యాంప్ క్యారెక్టర్స్ అలాంటియే. గొప్ప నాట్యకారిణి ఆవిడ. హ్మ్. ఏది కూచిపూడిలో, దీంట్లో. బట్ సరైన అవకాశాలు రాలేదు ఆవిడకి. ఇది. సో, ఆవిడకి గెటప్ టెస్ట్. హ్మ్. ఆవిడకి టెన్షన్‌గానే ఉంది అసలు ఏమవుద్దా అని. ఇద్దరు దాంట్లో యునానిమస్‌గా అందరికీ నచ్చేసింది. చాలా హ్మ్. బాగున్నారు ఇద్దరు హ్మ్. ఇదని. అలా నెక్స్ట్ రాజలక్ష్మి గారు. ఆవిడి అలా గెటప్ టెస్ట్ ఇది చేసిన తర్వాత నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు, హ్మ్. తులసి మన బేబీ తులసి. ఆ అమ్మాయి తనేమో అప్పటికే చాలా సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా. ఈ పర్టిక్యులర్ సినిమాలో మాత్రం చాలా అద్భుతంగా చేసాడు మొత్తం. అంటే విశ్వనాథ్ గారే 75% ఆ మౌల్డ్ చేశారట్లా. హోల్డ్ చేసేస్తారు ఎవరైనా. 25% ఎఫర్ట్ పెడితే చాలు హ్మ్. ఆర్టిస్ట్. సో, అలాగా ఆ సినిమా ప్రొడక్షను ఇయన్నీ రాజమండ్రి, పాపికొండల సైడు ఇది. ఆహ్, మొత్తానికి సినిమా ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాతే కష్టాలు మొదలైనయి హ్మ్. రిలీజ్‌కి. రిలీజు అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఔట్ రేట్ కూడా కాదు ఇది. అంటే ఔట్ రేట్ కొంటే మేము సేఫ్ అవుతాం. లేకపోతే లేదు. ఆ! ఇమేజ్ ఏమో వద్దని మీరనుకున్నారు. కాకుంటే ఫేస్ వాల్యూ చూస్తారు అక్కడ అక్కడ మార్కెటింగ్ కోసం. వాళ్ళు ఎలా మార్కెటింగు కొనాలి అనేది. అదే. హ్మ్. సో, ఔట్ రేటు ఇది సినిమాకయిన బడ్జెట్ 12,00,000 మొత్తం. మొత్తం హ్మ్. ఆ సినిమా. ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ అన్నీ ఎవ్రీథింగ్ కలుపుకుంటే. ఫస్ట్ కాపీ. ఓకే. ఫస్ట్ కాపీ వచ్చిన ఇది 12,00,000. పబ్లిసిటీ పెద్దగా ఏముండదు అప్పుడు. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత ప్రమోషన్స్‌కి హ్మ్. ఉన్నంత లేదప్పుడు. పబ్లిసిటీకి అంతా కూడా ఎంత అవుతుంది 20,00,000 20,000 అలాగే అవుతుంది. 25,000 అంతే. ఆ కాపీ వచ్చిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్‌కి చూడడం, చూసి అద్భుతం సినిమా అద్భుతం అని చెప్పేసి ఎళ్ళిపోయేవారంట అందరూ. హ్మ్. ఒక్కళ్ళు కూడా తీసుకోవడానికి భయపడేవారు అందరూ. అంటే రిస్కు. సినిమా అద్భుతంగా ఉంది. ఆడడానికి ఛాన్స్ లేదన్న దీంతోటి ఎళ్ళిపోయేవారు. అలా చూస్తూ ఉండగా లాస్ట్‌లో లక్ష్మీ ఫిలిమ్స్ హ్మ్. లింగమూర్తి గారు వాళ్ళందరూ చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇది అని. కొన్ని ఏరియాలు ఒక ఏరియా ఈయన కొన్నారు. మన ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు. హ్మ్. ఆయనకి నచ్చింది. నచ్చి 25,000 ఎంతో నెల్లూరు. ఓకే. అది. అది ఆ ఏరియా కొన్నారాయన. ఆ ఔట్‌రేట్ కొనేసారు. లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్. అండ్
బెంగుళూరు, కర్ణాటక ఆహ్, కేఆర్ ప్రభు అని ఆయన. ఆయన అప్పటికే 'మరో చరిత్ర' అలాంటి అయన్నీ కొన్నారు హిట్స్ హ్మ్. మంచి. హ్మ్. ఆయన మిగతాయన్నీ ఓన్ రిలీజ్‌లు కొన్ని. మూడో ఏరియాలో 2 ఏరియాలో మావి ఓన్ ఓన్ రిలీజ్. ఇది లక్ష్మీ ఫిల్మ్స్‌లో పెట్టి. ఆహ్, బట్ ఏదైనా అయితే మాకు ప్రాబ్లమే. అవును. అలాగే రిలీజ్ చేసేసారు. రిలీజ్. చేసిన తర్వాత ఫస్ట్ ఒక 2, 3 డేస్ పెద్దగా ఏమి లేదు. దాని రిలీజ్‌కి కూడా చూద్దామని మా నాన్నగారు, విశ్వనాథ్ గారు హైదరాబాద్‌కి వచ్చారు. అప్పుడు చెన్నై నుంచి. వచ్చి థియేటర్ అంతా చీకటిగా ఉంది హ్మ్. టోటల్‌గా. అంతే కదా! వెలుగు నుంచి వెళ్ళంగానే లోపల అవును. చీకటిగా ఇది. నా విశ్వనాథ్ గారు, నాగేశ్వరరావు జాగ్రత్త ఎవరైనా కాలు తొక్కేస్తూ ఉంటారు అని. కాసేపటి ఉన్న తర్వాత కళ్ళు తెరిస్తే మొత్తం ఖాళీ అండి. 10 అయ్యో! మంది ఉన్నారంట. అయ్యో! ఆ! ఇలాంటి వింతలన్నీ జరిగినాయి అప్పుడు. దాని తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. హ్మ్. అరె! ఏంటి ఇది ఇంత చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం ఇదని. మెల్లిమెల్లిగా ఒక్కో చోట్ల నుంచి బానే ఉందండి. వస్తున్నారు జనం మౌత్ అందరికి పబ్లిసిటీ. నచ్చుతుంది. అందరికి నచ్చింది. ఇది నచ్చుతుంది ఇదని. అలా అలా అలాగా ఫస్ట్ వీక్‌కి పెద్ద రేంజ్‌కెళ్ళిపోయింది. హ్మ్. ఫైర్ లాగా. వైల్డ్ ఫైర్ లాగా ఎళ్ళిపోయింది. అలాగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిపోయింది. అది. మౌత్ టాక్. ఇంకా టిక్కెట్లకి అప్పటి నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళు రికమెండేషన్స్ ఇది హ్మ్. థియేటరోళ్ళు వాళ్ళు గోల పెట్టేసేవారు. హ్మ్. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళకిస్తే ఇంకోళ్ళకి ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఇలాగా హై రికమెండేషన్స్ అన్నీ అవును. టికెట్స్. ఒక దానికి చూసిన ఇది నేను ఏ సినిమాకి చూడలేదండి. ఎందుకంటే విలేజ్‌ల దగ్గర నుంచి బళ్ళల్లోను, ఈటిల్లోను ఎక్కడెక్కడో ముసలోళ్ళు అవును. సినిమా చూసి ఎన్నో సంవత్సరాలైన వాళ్ళందరూ ఆహ్, ఈ దీనికి ప్రివ్యూస్‌కి ఇది ప్రివ్యూస్ కాదు సారీ. ఈ సినిమాకి వచ్చి చూసి హ్మ్. ఎన్నో సంవత్సరాల క్రితం మానేసినోళ్ళంట సినిమా చూడడం. అయినా మాకు లెటర్స్ వచ్చాయండి. ఓకే. లెటర్స్ వచ్చి ఇలాగా బళ్ళు కట్టుకొనొచ్చి మా చూసాం మేము. మా నాన్నగారు వీళ్ళందరూ తాతగారు వీళ్ళందరూ సినిమాలు చూసి ఎంతో కాలం అయింది. హ్మ్. ఈ పాటలు ఇన్ని ఈ సినిమాకి తీసుకెళ్ళమని. ఎళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూసారాళ్ళు. హ్మ్. ఇలాంటి ఆహ్, ఫీడ్‌బ్యాక్స్ మాకు చాలా వచ్చాయండి అవును. మొత్తం. హ్మ్. అందరూ ఎంతో ఇదిగా. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ప్రివ్యూ ఏస్తున్నప్పుడు ఒక ఆవిడ లేడీ ఒక ఆహ్, అది కొంచెం ఓల్డ్‌గా అనిపించింది నాకు అప్పుడు. ఒక లేడీ ప్రసాద్ ల్యాబ్‌లో అండి. హ్మ్. టాక్సీలో వచ్చి టాక్సీ వాడికి డబ్బులిచ్చేసి వస్తుంటే నాన్నగారు చూసి సడెన్‌గా అమ్మ సావిత్రి ఇదని గబగబా వెళ్తే సావిత్రి గారండి ఆవిడ. ఓహ్! నాగేశ్వరరావు అందరూ చెప్తున్నారండి. నేను అందుకనే వచ్చాను. అమ్మ నేను చెప్పుంటే నేనే వచ్చి కారు అరేంజ్ పంపించి చేసేవాడిని. తీసుకొచ్చేద్దును. మా హ్మ్. నాన్నగారికి బాగా ఇష్టం ఆవిడ. ఆ! ఇది. ఆవిడ ఎక్కడో ఫస్ట్ చూడలేదు. ఫ్రంట్‌లో ఎక్కడో కూర్చున్నారు. హ్మ్. ఎవరు గుర్తుపట్టలేదు కూడా అండి. హ్మ్. తర్వాత నాన్నగారు తీసుకెళ్ళి ఎనకాల కూర్చోబెట్టి, ఆవిడకి అయిపోయిన తర్వాత మా కారు ఇచ్చి పంపి ఇంట్లో, హ్మ్. హ్మ్. "ఎందుకు నాగేశ్వరరావు మీకు ఇబ్బంది" అని. అలాగా ఆవిడ చూసిన ఆఖరి సినిమా ఇదండి. దాని తర్వాత మూడో నెలకో, నాలుగో నెలకో ఆవిడ ఎక్స్‌పైర్. అవునా? అది. అయ్యయ్యయ్యో! హ్మ్. ఇలాంటియన్ని నేను చూసాను. హ్మ్. నేను మీ ఏజ్ ఎంతండి అప్పుడు? అప్పుడు మాదెంతండి 18 ఎంతో ఉంది అంతే. ఓకే. 16-18 కాలేజ్ అప్పుడే. హ్మ్. అది. నేను ఆవిడని చూడటం అదే. ఓకే. సావిత్రి గారిని. అదే ఫస్ట్ టైమ్, అదే లాస్ట్ టైమ్ అదే. కూడా అంతే ఆ! ఇంకా. హ్మ్. మా నాన్నగారు అదే అంటారు. ఆవిడ అలా వచ్చేసారు. నేను కారు పంపుతానని చెప్పాను ఆవిడకి. ఆవిడ హ్మ్. అబ్బాయి నాగేశ్వరరావు ఏమొచ్చాడు. హ్మ్. అది నేను చూడాలనిపించింది వచ్చేసాను నేను హుహు. అని. అలాంటి ఇది అండ్ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికొస్తే ఆహ్, సినిమా సూపర్ హిట్ అవును. అయిపోయిన తర్వాత అవార్డ్స్, హ్మ్. నేషనల్ అవార్డ్స్. నేషనల్ అవార్డ్‌కి పంపాం. బెస్ట్ ఆహ్, ఈస్థెటిక్ వాల్యూస్‌తో ఉన్న మాస్ ఎంటర్‌టైనర్. అది మాస్ సినిమా అయిపోయిన మాస్ తర్వాత అయిపోయింది. అది క్లాసికల్ నుంచి హ్మ్. అలాగా దానికి గోల్డ్ మెడల్. హ్మ్. ఫస్ట్ తెలుగు మూవీకి అదే. దెన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హ్మ్. కేవి మహాదేవన్ గారు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైమ్ నేషనల్ సింగర్. అవార్డ్ సింగర్. వాణి జయరాం గారికి యాహ్! 4 నేషనల్ అవార్డ్స్. హ్మ్. అది కాకుండా ఇంకా ఎన్ని వేరియస్ అవార్డ్స్ ఇంకా ఫిల్మ్‌ఫేర్ అని ఇలాగా కళాసాగర్ అక్కడ హ్మ్. చెన్నైలో అండ్ ఇలా చాలా చాలా సాంస్కృతిక అవార్డ్స్. అండ్ రష్యాలో రిలీజ్ అయినటువంటి రష్యాలో రష్యన్ భాషలో డబ్బింగ్ అయింది.
హ్మ్. అది కొన్నాళ్ళు పోయాక అయింది. అప్పుడు ఒకేసారి 5, 6 సినిమాలు అయినాయి అన్నమాట. ఓహ్! పూర్ణోదయాల్లో. అవన్నీ పూర్ణోదయ పిక్చర్సే. పూర్ణోదయ ఓకే. అన్నీ. హ్మ్. పూర్ణోదయ పిక్చర్స్ అనగానే ఒక ఎక్స్‌పెరిమెంట్ అనేదుంటుంది. అంత అవును. ఈజీగా తీసుకుంటారా లేదా అనేది ఆ! అడుగెయ్యాలి అనుకుంటే రిస్కేమో అనేటువంటి ఇప్పుడు మీరు 'సిరిసిరి మువ్వ' తీసుకున్నా, అంతే. 'తారమ్మ బంగారయ్యనా', హ్మ్. 'శంకరాభరణమైనా', 'స్వాతి ముత్యం', 'సాగర సంగమం' అన్నీ ప్రతీదీ కూడా రిస్కీ అండి అదే. అన్నీ అందులో ఒక డిఫరెంట్ టిపికల్ ఎలిమెంట్ ఏదో కనిపిస్తుంది. ఇప్పుడు ఆహ్, 'స్వాతి ముత్యం' కూడా కమల్ హాసన్ లాంటి గారిని ఆయన పెట్టుకోవడం ఏంటి? అసలు అదే. మీరు ఎన్నుకున్న ఆ నేపథ్యం ఏంటసలు? ప్రతీదీ ఎక్స్‌పెరిమెంటే అందులో. అన్నీ ప్రతీదీ ఎక్స్‌పెరిమెంట్ అండి. నిజమే. హ్మ్. అంటే అన్ని ప్రతీదీ నమ్మకం నాన్నగారికి, ఇది విశ్వనాథ్ గారి మీద నమ్మకం, హ్మ్. కథ మీద నమ్మకం, డైరెక్టర్స్ మీద వాళ్ళ కాంబినేషన్ ఈయన చిన్న చిన్న సజెషన్‌లు ఇచ్చేవారు. ఇది. అంటే ఏదైనా కూడా 4 వాల్స్ మధ్యలోనే ఉండేదండి. హ్మ్. ఈ డిస్కషన్స్ అన్నీ. షూటింగ్ స్పాట్‌లో అసలు ఇంటర్ఫియర్ అయ్యేవారే కాదు నాన్నగారు. ఓకే. ఎందుకంటే అక్కడ అవ్వకూడదు ఏదైనా ఉంటే 4 హ్మ్. వాల్స్‌లోనే. అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు ఆ సీన్ అలా చేస్తే బావుంటదేమో. ఇది క్లైమాక్స్ దగ్గర వచ్చేదెప్పుడు. హ్మ్. 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 డిస్కషన్స్ ఓకే. అందరికి. హ్మ్. ఇప్పుడు 'తాయారమ్మ బంగారయ్య' సినిమాలో హ్మ్. గెస్ట్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు, హ్మ్. ఆ తర్వాత 'స్వయం కృషిలో' చేశారు, ఆ! 'ఆపద్బాంధవుడులో' చేశారు, హీరోగా చేశారసలు. అండ్ హీరోగాను ఆయన చేసిన క్యారెక్టర్‌లు కూడా ఎలాగా చాలా డిఫరెంట్ రోల్స్. చాలా డిఫరెంట్. హ్మ్. ఒక చెప్పులు కుట్టుకునేవాడి క్యారెక్టర్ ఆయన అప్పటికే సుప్రీం హీరో. ఓ రేంజ్‌లో పెద్ద ఉన్నారింక. రేంజ్‌లో ఉన్నాయన. ఆయన ఇలా ఈ సబ్జెక్ట్ ఆయన ఫస్ట్ చేయగలడా? చేయగలడా కాదు. హ్మ్. ఆయన ఒప్పుకుంటాడా? హ్మ్. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఏమో పెద్ద మాస్ ఇమేజ్. ఇది. చెప్దామా వద్దా అని కూడా డైలమాలో ఉన్నారు నాన్నగారు, ఇది విశ్వనాథ్ గారు. హ్మ్. ఇది. నాన్నగారు అన్నారు చెప్పి చూద్దాం సార్ ఆయనకి అసలు చెప్పి చూద్దాం. ఆయనకి ఇదైతే ఓకే లేకపోతే వేరే సబ్జెక్ట్‌కెళ్దాం అని. హ్మ్. చెప్పగానే నేను చేస్తాను అన్నారు ఆయన. అద్భుతమైన క్యారెక్టర్ అది నేను చేస్తాను హ్మ్. అని. అప్పటిదాకా ఆయన కాస్ట్యూమ్స్ ఇది అన్నీ ఓక్ మొత్తం చాలా పెద్ద ఇది. ఎందుకంటే ఆయన ఒక షర్ట్ ఏసారంటే అది మొత్తం అందరూ స్టైల్ రిలీజ్ అయిన తర్వాత స్టేట్‌మెంట్ అది. స్టైలు హ్మ్. ఇదే అభిమానులందరూ కుట్టించేసేవారు. అలాంటి ఆయన చాలా ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న షర్ట్‌లు ఇలాంటియన్నీ కొనమన్నారు. కాస్ట్యూమ్స్ హ్మ్. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా. చెప్పులు కుట్టుకునే ఇది నేర్చుకున్నాడాయన. హ్మ్. ఒక చెప్పులు కుట్టేవాళ్ళని ఇంటికి పిలిపించుకొని నేర్చుకున్నాడు. అది అబ్జర్వ్ చేసేవాడు ఎలా కుడుతున్నాడు ఇదని. హుహుహు. అంత డెడికేటెడ్‌గా చేసాడండి ఆయన క్యారెక్టర్. హుహు. అందుకే ఆయనకి ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ ఇది ఈ అవార్డు, నంది అవార్డు. ఉత్తమ ఓకే. నటుడిగా ఫస్ట్ టైమ్. ఆయన. చాలా అద్భుతంగా చేసాడు ఆ క్యారెక్టర్ ఆయన. ఎందుకంటే అప్పటిదాకా ఆయనకి అలాంటి క్యారెక్టర్ రాలేదు. అంటే హ్మ్. మాస్ ఇమేజ్ ఆయనకి. అవును. పెద్ద మాస్ ఇమేజ్ ఇది. ఫైట్స్ అవలీలగా చేసేసేవాడాయన. ఇది డాన్స్ అందరికీ తెలిసిందది టోటల్‌గా. ఇంత గొప్ప నటుడున్నాడా ఆయనలో హ్మ్. అని ఈ సినిమా ద్వారా స్వయం వచ్చింది. కృషితో. 'స్వయం కృషి'. తర్వాత 'రుద్రవీణ' ఆయనది బాలచంద్ర గారిది. దాని తర్వాత మళ్ళీ 'ఆపద్బాంధవుడు.' హ్మ్. ఇన్ని ఇయన్నీ ఆర్టిస్టుగా అన్ని వేరియేషన్స్ వేరియేషన్స్ ఉన్న చూపించారు. ఇది క్యారెక్టర్స్ అవును. ఆయన. హ్మ్. సో, ఆయన్ని గెస్ట్ రోల్‌లో చేసినప్పుడు మీరు చూసారు. ఆ హ్మ్. తర్వాత 2 సినిమాలు 'పూర్ణోదయా'లో చేసినప్పుడు హీరోగా చేసినప్పుడు చూసారు. ఆ తర్వాత ఆయనతో కలిసి 'మాస్టర్' అనే సినిమాలో మీరు యాక్ట్ కూడా ఆ! చేశారు కదా! ఆయన 'మన ఊరి పాండవులు' చూసిన తర్వాత మాది 100 డేస్ ఫంక్షన్ అయిందండి. హ్మ్. అప్పటికే నాకు బాగా నచ్చేసింది ఆయన అంటే బాగా. ఈయన పెద్ద ఆర్టిస్ట్ అవుతాడని నేను మా ఫ్రెండ్ ఇంకొకాయన ఉండేవారు స్కూల్‌లో. హ్మ్. పెద్ద పెద్ద కళ్ళు అది ఆంధ్రాకొచ్చినప్పుడే చూసాం ఈ సినిమా. ఓకే. అంటే ప్రివ్యూస్ ఉండేయి అక్కడ మెడ్రాస్‌లో అది. ఆంధ్రాకి వచ్చినప్పుడు ఒకసారి చూసి మళ్ళీ చెన్నైలో రిలీజ్ అయిన తర్వాత. హ్మ్. అప్పుడు 2, 3 సార్లు చూసాం. సో, చిరంజీవి గారు రాంగానే నేనే తీసుకొచ్చి గబగబా కూర్చోబెట్టి అప్పుడు 100 డేస్ ఫంక్షన్‌కి. నాకు తెలిసి ఆయన ఫస్ట్ టైము ఈ 'మెమెంటో' కూడా ఆ సినిమాలోదే అందుకున్నట్టుందండి. హ్మ్. అది. ఓకే. ఆహ్, ఆ సినిమా 100 డేస్ దీంట్లోనే ఆయన హ్మ్. ఇది ఫస్ట్ 'మెమెంటో' అందుకున్నది అదే అని నాకు బాగా గుర్తది. ఓకే. అది. ఓకే. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి ఆయనుంటే తర్వాత అల్లు రామలింగ గారి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ బాగా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలాగా ఉండేవాడు అందరం. ఓకే. ఇప్పటికి అదే ఇది. సో, మా సిస్టర్ ఆవిడ అక్క సురేఖ గారు. హ్మ్. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన బాగా క్లోజ్ అయ్యారు మా అందరికి. ఓకే. ఇంకా నాకైతే వెల్ విషర్ టోటల్‌గా ఆయన. నా వెల్ విషర్ ఆయన. హ్మ్. ఏదొచ్చినా మంచైనా, చెడైనా ఆయన ఇది.
ఎంత నేను చూసాను. స్టార్టింగ్‌లో చూసాను. ఇప్పటికే చూస్తున్నాను. ఆయన రూపురేఖలు మారినాయేమో గానీ, ఆయన స్వభావం ఏమాత్రం మారలేదు. అదే ఇది డౌన్ టు ఎర్త్ అనేది ఆయనతోటే చూసానండి. ఇప్పుడు అంటే ఇంత అభిమానులు లక్షల అభిమానాన్ని ఒకసారి చూస్తే చాలు. అది, ఇది అని అనుకునే ఇది దీంట్లో ఆయన ఎలా ఉండాలసలు? అలాగా అంటే తప్పుగా చెప్పకూడదు. ఇప్పుడు వస్తున్న కొంతమందున్నారు ఇది. వీళ్ళంతా ఒక సినిమాకి, 2 సినిమాలకే తలెగరేస్తున్నారు. ఇలాగా ఉన్నారు. స్టార్డమ్ వచ్చింది. స్టార్డమ్ వచ్చింది ఇదని. ఆయన ఎన్ని చూసారండి. హిట్స్ హ్మ్. చూసారు. పెద్ద పెద్ద సూపర్ హిట్స్ చూసారు. ఒక తెలుగు ఇండస్ట్రీ ఇదే స్టామినానే మార్చేశారు ఆయన. ఆయన ఎలా ఉండాలసలు? మామూలుగా అయితే. బట్ నేను ఫస్ట్ టైమ్ అప్పుడు ఎలా చూసానో అలాగే ఉన్నారండి ఆయన. ఇప్పటికి కూడా పలకరింపు అలా. గాని, ఇది గాని హ్మ్. అది. ఆయన చూస్తే అంటే ఒక ఉడతా భక్తిగా చిన్న చిన్న సామాజిక ఇయన్నీ చేయడానికి ఇన్‌స్పిరేషన్ అండి. హ్మ్. మాలాంటి వాళ్ళందరికీ. అలా. బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత బ్లడ్ ఇవ్వడం అంతకుముందు ఎప్పుడూ ఇవ్వలేదు నేను. హ్మ్. ఆయన పిలిపిచ్చారు. వెంటనే ఇవ్వడం మొదలుపెట్టాం. హ్మ్. అప్పుడు ప్రతి 3 నెలలకి, 2 నెలలకి ఒకసారి ఎళ్ళిపి ఇచ్చేసాడు అనమాట. అలాగా ఎన్నో ఈట్లికి మోటివేషన్ ఇచ్చారండి ఆయన. హ్మ్. ఇన్‌స్పిరేషన్ ఆయన. చాలా ఈటికి. హ్మ్. సో, ఆయన తోటి మాది 3 సినిమాలు. 3 అంటే ఫస్ట్ 'తాయారమ్మ బంగారయ్య'. అవును. ఇది 'స్వయం 'స్వయం కృషి'. కృషి', ఆ! 'ఆపద్బాంధవుడు'. 'ఆపద్బాంధవుడు' ఆ సినిమాకైతే నేషనల్ అవార్డు వచ్చేసిందాయనకి. హ్మ్. అనౌన్స్ చేయాలింక. లాస్ట్ మినిట్‌లో ఒక చిన్న అక్కడ సౌత్, నార్త్ డిఫరెన్సు ఇది అప్పటి నుంచి కనిపించింది. అప్పుడు ఎక్కువండి. అప్పుడు హ్మ్. ఇంకా ఎక్కువ అప్పుడు. హ్మ్. సౌత్ అంటే వాళ్ళకి చాలా తీసి పారేసే ఇది. యాహ్! ఇది. ఆ టైంలో లాస్ట్ మినిట్‌లో ఆయనకి హ్మ్. లేకుండా చేశారప్పుడు. లేతే ఫస్ట్ నేషనల్ అవార్డు తెలుగులో ఆయనకే ఉత్తమ రావాల్సింది. నటుడు అవార్డ్ ఉత్తమ నటుడు. రావాల్సుండే. అది. బట్ ఆయనకి ఆ అవార్డ్ ఇవ్వకపోయినా అందరం ఆ ఈటిల్లోనూ ఉంది. గుర్తింపు అది మిగతా గుర్తు అది మిగతా ఇది అది ఎక్కడ పోతుందండి అది. అందరి గుండెల్లోనూ ఉంటదది. నిజంగా. అదే. ఇప్పుడు 'పూర్ణోదయ పిక్చర్స్' వెరీ ఫస్ట్ మూవీలో గెస్ట్ రోల్. హ్మ్. లాస్ట్ మూవీలో కూడా తనే ఆయనదే. హీరోగా చేశారు. అది. సెంటిమెంట్ బాగా కలిసొచ్చినట్టుంది మీకు కదా! అదే. మా నాన్నగారు కూడా దాని తర్వాత చేద్దాం అనుకున్నారు సినిమాలు. ఆ! ఆ ట్రెండ్ మారడం, ఇది మారడం అది కొంచెం మాకు డిసప్పాయింట్ చేసింది. హ్మ్. 'ఆపద్బాంధవుడు' కమర్షియల్‌గా. బాగా మాకు మాకు కమర్షియల్‌గా లాస్ లేదు. ఎందుకంటే మేము అమ్మేసాం. అమ్మినా మాకు రెగ్యులర్ బయర్సే. హ్మ్. వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మా సినిమాల ద్వారా ఎంతో సంపాదించారు. పోయింది ఒక 10% టోటల్‌గా. హ్మ్. సో, అది కూడా తట్టుకోలేకపోయారు నాన్నగారు ఆ ఫెయిల్యూర్. హ్మ్. సో, దాంతోటి సినిమాలు మంచిది చేద్దాం ఇదన్నా అలా, 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 అలా స్లో అయిపోయిందింక. హ్మ్. ఇంక ట్రెండ్ కూడా మారిందిక్కడ. అవును. సో, మేము కూడా అలాగే మేము చేద్దాం అనుకున్నాం. ఈ ట్రెండ్‌కి ఇది చూసి మేము అన్ని రకాల సినిమాలు చేయలేము అప్పుడు. హ్మ్. అంటే 'పూర్ణోదయ' గొప్ప సినిమాలన్నీ చేసిన తర్వాత పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తే ఎలా ఉంటదో, అవును. ఇలాంటి డైలమా ఈటిలతోటి అలాగా కాలం గడిచిపోయింది. 32 ఏళ్ళు గడిచిందండి 'ఆపద్బాంధవుడు' వచ్చిన తర్వాత. అవునండి. 92లో కదా రిలీజ్ యెస్. అయింది. యెస్. యెస్. 90 92 సో, యెస్. ఇప్పటికి 32 ఏళ్ళు అవుతోంది. హ్మ్. 'పూర్ణోదయ పిక్చర్స్' నుంచి సినిమా రాలేదు. 'ఆపద్బాంధవుడే' లాస్ట్ సినిమా అసలు. అదే. హ్మ్. ఇప్పుడు మళ్ళీ చేద్దామని ఉంది. కొంచెం టైం తీసుకొనైనా మంచి సినిమా చేస్తామని. ఇది. మా హ్మ్. అమ్మాయి 'శ్రీజ'. శ్రీజ తను చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. చేద్దామని. అది జరుగుతుందండి. అది ఒక పక్క ఆహ్, మళ్ళీ ఇప్పుడు యాక్చువల్‌గా ఒక సినిమా చేయవలసింది. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితులు చూసి థియేటర్‌లో ఓటీటీలు, థియేటర్‌లో ఈటిల్లో ఆడియన్స్ రావడం తక్కువయ్యి ఇయన్నీ చూసి కొంచెం ఆగుదాం. హ్మ్. థియేట్రికల్ అనేది ఎప్పటికీ శాశ్వతం అండి అది. అది ఇంక థియేటర్‌కి రారు. ఇది అనేది ఉండదు. ఇయన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక ఇది పైరసీ వచ్చినప్పుడు, వీడియో క్యాసెట్‌లు వచ్చినప్పుడు అలాగే అన్నారు. థియేటర్‌కి ఇంకెవరు ఎళ్ళరని. అవును. టీవీలు వచ్చినప్పుడు అలాగే అన్నారు. సీరియల్స్ వచ్చేస్తున్నాయి. ఇంక సినిమా థియేటర్‌కి ఎవరు ఎళ్ళరని. అలాగా పైరసీలు వచ్చినప్పుడు ఇలాగ ఎన్నో ఇట్లుగా అంటూనే ఉన్నారు కానీ థియేటర్ థియేటరే. అవును. బిగ్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ ఎప్పటికి. నిజమే. శాశ్వతం అండి అది. హ్మ్. ఇక్కడే కాదు నేషనల్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ యూఎస్‌లోను ఈటిట్లో కూడా బిగినింగ్‌లో కొంచెం ఇదిగున్నా మళ్ళీ ఎప్పటికి అది శాశ్వతంగా కొన్ని కొన్ని థియేటర్‌లోనే చూడాలి. ట్రూ. కొన్ని సినిమాలు. నిజంగా. అదే. సో, సో మళ్ళీ మంచిగా రోజులొస్తాయి డెఫినెట్‌గా. హ్మ్. ఇది ఇప్పుడు చిన్న చిన్న హర్డిల్స్ అంతే ఇయి. హ్మ్. థియేటర్ దీనికి
ఆడియన్స్ రాకపోవడం అనేది. యాహ్! బట్ ఎప్పటికైనా శాశ్వతంగా నిలిచేది థియేటరే. ఆ ఇప్పుడు థియేటర్ 'పూర్ణోదయ పిక్చర్స్' అనగానే ఒక క్లాసిక్స్ నిర్మించింది. దానితో హ్మ్. పాటుగా తెలుగు సినీ చరిత్ర ఎంత కాలం ఉంటుందో అంత కాలం గొప్పగా చెప్పుకునేటువంటి చిత్రరాజం అంటారు. హ్మ్. 'శంకరాభరణం' దగ్గర నుంచి 'సిరిసిరి మూవ', 'సాగర సంగమం', 'స్వాతి ముత్యం', 'వాట్ నాట్' ప్రతీది ఒక అద్భుత కళాఖండం. హ్మ్. అవన్నీ చేసిన తర్వాత ఆ బ్యానర్ నుంచి, ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వేరే సినిమాలు తీయాలంటే అది ఎక్స్‌పెరిమెంటా? లేకుంటే భయమా? ఈ కాలానికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోలేకపోయారా? ఎలా అనిపించింది 'పూర్ణోదయ పిక్చర్స్'? మీరన్నట్టు అన్నీ ఉన్నాయి దాంట్లో. ప్రతీదీ ఉంది. ఓకే. ఎందుకంటే చేయగల చేయొచ్చా? హ్మ్. అంటే అలాంటి క్లాసికల్స్ చేసి మళ్ళీ కమర్షియల్ చేయొచ్చా? ఆహ్, హ్మ్, ఇప్పుడు ఈ కాలంలో వోళ్ళకి నచ్చుద్దా? హ్మ్. మనం చేసినా సక్సెస్ అవ్వకపోతే ఎలా ఉంటది? హ్మ్. ఇయన్నీ కన్‌ఫ్యూషన్స్ ఉన్నాయండి. నాకు మీరన్నట్టు మీరన్న అన్నీ ఉన్నాయి హ్మ్. దాంట్లో. కన్‌ఫ్యూజన్స్. అది కూడా ఓ భయం ఉంది. బట్ ఏదైనా మంచి సినిమా చెయ్యాలి అన్న హ్మ్. ఇది ఉంది. క్లాసికలే కాకపోయినా ఒక మంచి కమర్షియల్ ఇది కాకుండా మంచి సబ్జెక్ట్ తోటి హ్మ్. ఉన్న సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా మంచి మంచి సినిమాలొచ్చినాయి. ఇయన్నీ. ఆహ్, హ్మ్. సో, 'శేఖర్ కమ్ముల' గారు ఇలాంటి వాళ్ళందరూ గొప్ప సినిమాలు చేశారు. మన ఆహ్, న న 'నాగి' ఆయన హ్మ్. ఎంత గొప్పగా చేశాడు. 'నాగశ్విన్' చేసింది. 'నాగశ్విన్' 'మహానటి' చూసాక ఆయనతోటి ఎప్పటికైనా సినిమా చేయాలి హ్మ్. అనే ఇది. ఎందుకంటే ఆహ్, అందరిని మెప్పించింది. ఆ పాత కాలం వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దగ్గర నుంచి అలాగా. అలాగే ఆయన చేసిన ఇది 'ఎవడే సుబ్రహ్మణ్యం' అది. ఇప్పుడు మొన్నేమో ఇది ఎంత గొప్పగా 'కల్కి'. చేశాడు 'కల్కి' హ్మ్. ఆయన. అన్ని వర్గాల్ని మెప్పించాడాయన. హ్మ్. ఇది. సో, అలాంటి డైరెక్టర్లు ఇలాంటోడు దొరికితే డెఫినెట్‌గా ఎప్పటికైనా మంచి సినిమా చేయొచ్చని. చెయ్యాలని ఉంది. హ్మ్. హ్మ్. అయితే నాన్నగారిది ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఆ హ్మ్. టైంలోనే 'ఆపద్బాంధవుడు' తర్వాత మళ్ళీ ఎందుకు సినిమాలు తీయట్లేదు 'పూర్ణోదయ పిక్చర్స్' అన్నప్పుడు ఆయన అన్నమాట ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్‌లో హ్మ్. కమర్షియల్ మూవీస్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. హ్మ్. దీనికి తోడు డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది, పైరసీ అనేది చాలా ఎక్కువుంది కాబట్టి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది. సో, హ్మ్. ప్రొడక్షన్ కాస్ట్ గురించి 30 ఏళ్ల క్రితమే ఆయన అంతలా ఆలోచించాడంటే ఇప్పటికెలా ఉంది పరిస్థితి? అప్పటికి ఇప్పటికి కొన్ని వందల రెట్లు పెరిగిపోయిందండి. అప్పుడు లక్షల్లోనూ ఒక 5,00,00,000, 10,00,00,000 హ్మ్. 15,00,00,000 అంతే మాక్సిమం. ఇప్పుడు 100,00,00,000, 200,00,00,000, 400,00,00,000 హ్మ్. ఇలాగా. అంటే దానికి తగ్గట్టుగా బిజినెస్‌లు ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. ఆ పెద్ద ప్రొడక్షన్స్ ఇయన్నీ. ఇది. కానీ ప్రతి సినిమా చిన్న చిన్న హీరోలు ఈళ్ళు కూడా బడ్జెట్ పెంచేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. ఒక్క సినిమా హిట్ అయ్యి 4 ఫ్లాప్ అయినోళ్ళు గూడా హ్మ్. అదే డిమాండ్‌లో ఉంటున్నారు. ఆ హిట్టే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. హ్మ్. అయి చాలా తప్పండి. అయన్నీ అలాంటి ఇది మారాలి. ఇది. నిజంగా ఒక ఓపెనింగొచ్చే హీరో ఎవరున్నా వాళ్ళకి ఓకే అండి. ఆ! ఎంతవరకు బాగా చేయొచ్చు. ఓపెనింగే రాదు. ఒక 10, 20 మంది ఉంటారు. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారంటే అది చాలా తప్పండి అది. అది చాలా చాలా తప్పది. హ్మ్. ఓపెనింగ్ ఉండి, మంచి క్రేజ్ ఉండి, ఆ హీరో తోటి ఆహ్, ఒక 10 టికెట్లు తెగుతాయి. ఒక ఫుల్ అవుతది అన్న దీనితోటుంటే వాళ్ళకి కొంచెం వరకు మనం వెళ్ళొచ్చు. ఇది. ఏమి లేనోళ్ళు అదే ఆశ్చర్యంగా ఉంది. అదే ఎవరు ఆహ్, ప్ర తీసుకొచ్చిన మార్పంటారు? ఇది ఎలా వచ్చింది ఇంత మార్పు? ఇది అంటే ఎలా వచ్చిందని కూడా ఎవరికీ తెలీదసలు టోటల్‌గా. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ఇది వాళ్ళకి అవగాహన లేదు టోటల్‌గా సినిమా దీంట్లో కొంతమంది. హ్మ్. ఇది వచ్చి మళ్ళీ ఎళ్ళిపోతున్నారు. హ్మ్. 4, 5 సినిమాలు చేసి. ఆహ్, బాగా ఎన్ఆర్ఐ దీంట్లో కొంచెం సంపాదించి వచ్చి తీసుకెళ్ళిపోయారు. అలాగే వచ్చి పెద్ద పెద్ద ఇదైనోళ్ళు ఎంతోమందున్నారు. 'మైత్రి' వోళ్ళు వీళ్ళందరూ గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ ఆహ్, మ మంచి మంచి సినిమాలు చేస్తూ 'మైత్రి' గాని, మన 'పీపుల్ మీడియా' గాని ఇయన్నీ హ్మ్. గూడా. కొంతమంది అవగాహన లేకుండా వచ్చేసి 2, 3 సినిమాలు చేసి హీరో ఎంత అడిగితే అంత ఇచ్చేసి, పెంచేసి వెళ్ళిపోయేవాళ్ళు అలాంటోళ్ళ వల్ల కూడా కొంచెం డ్యామేజ్ అయింది హ్మ్. ఫీల్డ్. కొత్తగా వచ్చినోళ్ళు. అంటే పాత తరం వాళ్ళు ఇప్పటికీ ఎంతో గొప్పగా చేస్తున్నారు కదా! 'అరవింద్' గారు, మన 'అశ్విని దత్' గారు వాళ్ళ అమ్మాయిలు, మన 'స్వప్న దత్', 'ప్రియాంక' వీళ్ళందరూ ఎంత గొప్పగా చేస్తున్నారు ఆళ్ళందరూ. అలాగే 'చిరంజీవి' గారి అమ్మాయి, 'నాగబాబు' గారి అమ్మాయి మొన్న చేసింది. హ్మ్. చాలా చేసింది తను. కమిటీ కుర్రోళ్ళని. అది. అందరూ కూడా కొత్త తరం వస్తుంది. వాళ్ళందరూ కూడా నిలబడితే వాళ్ళకి అవగాహన ఉంది. ముందు నుంచి సినిమాల్లో ఉండి హ్మ్. హ్మ్. ఎప్పటినుంచో
చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పిల్లలైతే చూస్తున్నారు చిన్నప్పటి నుంచి. వాళ్ళకి తెలుసు సాధక బాధకాలు. ఇదే అరవింద్ గారు లాంటి వాళ్ళు ఇదంటే సీనియర్ మోస్ట్. ఆళ్ళ దగ్గరికెళ్ళినా ఎళ్లి ఎవరైనా సజెషన్స్ అడిగి చెయ్యొచ్చా ఇదని. ఇప్పుడు హ్మ్. 'బన్నీ వాసు' వీళ్ళందరూ చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు వీళ్ళందరూ. అవును. యంగ్‌స్టర్స్ వీళ్ళందరూ ఆహ్, హ్మ్. సో, కొంతమంది ఇలా వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు అని అవును. నాకనిపిస్తుంది. అవును. అంటే అవగాహన లేకుండా వచ్చేసి, సినిమా చేసేసి ఇది ఒక గ్లామర్ ఫీల్డ్ ఇది. ఒకడికి కొన్ని వందల కోట్లు ఉన్నా రాని గుర్తింపు ఒక సినిమాతోటొస్తది. ఎందుకంటే గ్లామర్ ఇది టోటల్‌గా. సో, దాని వలన కొంతమంది ఎంటర్ అవుతున్నారు. అంటే ఇది నా ఒపీనియన్. అవును. అవును. అవుతున్నారేమో అది. వాళ్ళ గుర్తింపు కోసం డబ్బులు పోయినా పర్లేదు. కొంత 100,00,00,000 పోయినా పర్లేదు. ఒకటి గుర్తింపొస్తది ఇదని. అనుకున్నయి వచ్చేవాళ్ళ వల్లనే స్పాయిల్ అవుతుందేమో అని నాకనిపిస్తుంది. హ్మ్. అలాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు కొత్త తరం తీస్తున్నటువంటి సినిమాలు, యంగ్ జనరేషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సినిమాల్ని మీలాంటి ప్రొడక్షన్ హౌసెస్ సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్నాయా? సైలెంట్‌గా సైడ్ లైన్ అయిపోతున్నాయా? లేదు. లేదు. అబ్జర్వ్ చేస్తాను. డెఫినెట్‌గా. హ్మ్. ఇప్పుడు మా అమ్మాయి ఉందంటే మా అమ్మాయి స్వప్న దత్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంటే. ఓకే. తనేమో ట్రైనప్ చేసింది. హ్మ్. ఏదో మన ఇది 'కుమారి శ్రీమతి' ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేసింది తను. లైన్ ప్రొడ్యూసర్‌గా ఓకే. మీ పాప తను. ఆ! చేసింది. ఆ! హ్మ్. తను. అదంతా ట్రైనప్ ఆ అమ్మాయి ఎంతో బాగా చక్కగా ఇది ఏది కావాలన్నా నేను స్వప్నక్కని అడుగుతూ ఉంటాను. ఇది హుహు. అలాగా. ఓకే. అంతలాగా నేర్చుకుంది. వాళ్ళందరూ చాలా జెన్యూన్‌గా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా! ఆళ్ళు ఫీల్డ్. అవును. చూసారు వాళ్ళు. వాళ్ళ ఫాదరు ఇయన్నీ. చేసి వాళ్ళు ఓన్‌గా ఇప్పుడొచ్చి ఎంత గొప్ప సినిమాలు చేస్తారండి అవును. వాళ్ళు. అందులోనూ ఈ యంగ్ జనరేషన్ అనుకున్నప్పుడు గతంలో ప్రొడ్యూసర్స్‌గా చేసి వాళ్ళ ఫాదర్స్ కావచ్చు, హ్మ్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఉన్నప్పుడు, హ్మ్. ఇప్పుడొస్తున్న వాళ్ళంతా అమ్మాయిలయ్యున్నారు. అదే. కదా! ఆ! అందులో మీ పాప శ్రీజ కూడా ఉంది. ఇప్పుడు అశ్విని దత్ గారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అదే. తర్వాత నాగబాబు ఉన్నారు. నాగబాబు గారి అమ్మాయి, చిరంజీవి గారి అమ్మాయి అది ఆ! సుస్మిత. సో, హ్మ్. ఆడపిల్లలు ఎక్కువ వస్తున్నారు. గతంలో ఆడపిల్లలు సినిమాల్లోకి రావడం అంటే వీళ్ళు చాలా ప్లాన్డ్‌గా చేస్తున్నారండి ఆడపిల్లలు. హ్మ్. ఆడపిల్లలు నేను నేను కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు మొత్తం ప్రీ వర్క్ బాగా చేసుకుంటున్నారాళ్ళు. ప్రీ హ్మ్. ప్లాన్డ్ హ్మ్. ఇయన్నీ. ఎలా చేస్తే బావుంటది ఇదని. అంటే డెడికేషన్ ఎక్కువుండి. ఇప్పుడు మాలాంటోళ్ళు ఉందంటే మేము ఇది కాసేపు చూసుకుంటాం. మళ్ళీ వేరే దీనికెళ్తాం బిజినెస్ అని ఇంకో ఇదంటాం బిజినెస్ ఇది ఉంది. అలాగా. వాళ్ళు ఒక దాని మీద కాన్సంట్రేట్ చేస్తే దాని మీదే ఉంటున్నారు. నేను చూసేవాడిని ఎవరు స్వప్న వీళ్ళందరూని. ఇంకా స్టూడియోలోనే ఉండేవారండి. హ్మ్. అంతెందుకంటే రాజమౌళి గారి ఫ్యామిలీ వాళ్ళు. మొత్తం ఫ్యామిలీ అంతా మొత్తం ఎంత డెడికేటెడ్‌గా చేస్తారండి ఆళ్ళందరూ. పిల్లల దగ్గర నుంచి కార్తికేయ, మళ్ళీ వాళ్ళ ఆవిడి మన క ఇది రాజమౌళి గారి మిసెస్ రాజమౌళి రమ గారు. రాజమౌళి గారు, మన కీరవాణి గారి మిసెస్ వీళ్ళందరూ అసలు అక్కడే సెట్‌లోనే ఉండి, అక్కడే స్టే చేస్తూ అది ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి డెడికేటెడ్‌గా హ్మ్. ఇది. అలాంటి వాళ్ళు అందరూ ఉంటే ఇండస్ట్రీ ఎప్పటికి బావుంటదండి అది. అవును. ఇంతగా డెడికేటెడ్‌గా చేస్తూ ఇది వాళ్ళ ఫ్యామిలీని అందరిని నేను చూసానండి ఎన్నో సార్లు. ఎంత ఇదిగా షూటింగు ఇది అంటే మిగతా టైంలో వాళ్ళందరూ ఫ్యామిలీతోటే కలిసుంటారు. ఫ్యామిలీ హ్మ్. అంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు గానీ, షూటింగ్ అనేది వచ్చేటప్పటికి కరెక్ట్‌గా ప్రొఫెషనల్ దీంట్లో ఉంటారు. అందరూ. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మనం 'చిరంజీవి' గారి గురించి ఇవన్నీ యంగ్ జనరేషన్ తీసుకొస్తున్నటువంటి సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ! గతంలోనే 'చిరంజీవి' గారికి రావాల్సినటువంటి 'ఆపద్బాంధవుడికి' రావాల్సినటువంటి జాతీయ ఉత్తమ ఆ! నటుడి పురస్కారం అప్పుడు మిస్ అయిపోయింది. బట్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే ఫ్యామిలీ 'అల్లు అర్జున్‌కి' అల్లు రావడం మనం అర్జున్‌కొచ్చింది మళ్ళీ. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కూడా హ్మ్. 'ట్రిపుల్ ఆర్' చూస్తే ఆస్కార్‌కి వెళ్ళింది. ఆస్కార్. ఆస్కార్ కొట్టింది. హ్మ్. బట్ పూర్ణోదయ పిక్చర్స్‌కి సంబంధించి 'స్వాతి ముత్యం' కూడా ఆ కాలంలో వెళ్ళింది కదా! ఆస్కార్స్‌కి. యెస్. ఫస్టు తెలుగులోంచి నామినేట్ అయిన సినిమా. హ్మ్. అంటే అప్పట్లో అది ఆహ్, ఫొ అది ఫారెన్ ఫిల్మ్ కేటగరీ అన్నమాట. హ్మ్. దాంట్లో ఎళ్ళిందన్నమాట. దానికొకటే ఎలిజిబుల్. అప్పట్లో ఎలాగంటే అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి సినిమా. ఫారిన్ కంట్రీ‌ల్లో. కొన్ని కంట్రీస్‌లో రిలీజ్ అయ్యి ఉండి ఇది. ఫారిన్ కంట్రీస్‌లో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా మనది అమెరికాలో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు సినిమా 'శంకరాభరణం' హ్మ్. 35 ఎంఎంలో. హ్మ్. అంతకుముందంతా ఈ 16 వీటిల్లో ఒక బ్యాంకెట్ హాల్ తీసుకొని తెలుగు అసోసియేషన్స్ వాళ్ళందరూ ఆ! సండేస్ అలాగేసుకునేవారు. ఇక్కడి నుంచి తెప్పించుకొని. ఫస్ట్ 35 ఎంఎంలో టికెట్ తోటి ఎళ్ళిన సినిమా 'శంకరాభరణం.' హ్మ్. అక్కడ పెద్ద సక్సెస్ అది అప్పట్లో ఇది. సో, దాని తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ లేవు ఎక్కడ ఎక్కువ.
రిలీజ్ అయ్యి ఉంటే మామూలు కేటగిరీలో నార్మల్ కేటగిరీలో వచ్చేస్తుంది అది. ఇది ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలోనే ఇది రిలీజ్ ఇది అయింది, నామినేట్ అయింది. ఇండియాలోంచి నామినేట్ అయిన ఒకే ఒక సినిమా, అది తెలుగులోంచి, స్వాతిముత్యం. ఫస్ట్ టైం. సరే, దానికి సర్టిఫికెట్ ఇవన్నీ వచ్చినాయి, మొత్తం అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా. అప్పట్లో ఈ సినిమా నేషనల్ అవార్డు కానీ, మళ్ళీ కమల్ హాసన్కి దాంట్లో అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేసాం నేషనల్ అవార్డు గారికి, ఆయనకి రాలేదు, మిస్ అయింది అది. అలాగే ఇంకా ఆస్కార్ ఆ సినిమా ఒకటే వచ్చింది మాకు అప్పుడు తెలుగులోంచి. మన బాహుబలి కాదు, ఇది RRR ఇది అయ్యేదాకా ఆస్కార్కి మరి ఏ సినిమా కూడా నామినేట్ అవ్వలేదు తెలుగులోంచి. ఇప్పుడు ఓన్లీ సినిమా అప్పుడు, దానికి ముందు బిఫోర్ RRR స్వాతిముత్యం నామినేట్ అయిన తెలుగు సినిమా. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్తారు కదా, అలాంటి ఒక క్లాసిక్ మూవీస్ ఇన్ని తీసినప్పుడు ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక కమర్షియల్ మూవీ, ఈ కేటగిరీలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సో పూర్ణోదయ పిక్చర్స్ అనగానే కనిపించేది, వినిపించేది, మాట్లాడుకునేది అంతా క్లాసిక్ మూవీస్ గురించే మాట్లాడుకుంటుంటారు. ఇందులో అన్నిట్లలో ఒక తాయారమ్మ బంగారయ్య వెరీ ఫస్ట్ మూవీని పక్కన పెట్టి, ఆ తర్వాత ఆపద్ బాంధవుని పక్కన పెడితే పూర్ణోదయ పిక్చర్స్ లో 10 సినిమాలు వచ్చాయి. 10కి 10 ఎస్ తో స్టార్ట్ అయిపోయాయి. అవును. ఏంటా సెంటిమెంట్ అసలు ఏమన్నా ఉండేది నాన్నగారికి? నాన్నగారు అనేవారు, మనకి అది కలిసి వచ్చింది సిరిసిరి మూవా, తాయారమ్మ బగరకుని ఇది, బట్ శంకరాభరణం రాగం పేరు అనమాట. అవును. అది చెప్పగానే అది కూడా బాగుంది. నెక్స్ట్ సీతాకు చిలక, తమిళ్లో అలైగల్ ఓయుదలై. ముందు ఈ సినిమాకి సాగర సంగమం అనే పేరు అనుకున్నారు సీతాకు చిలకకి. ఓకే. ఎందుకంటే ఎండింగ్ క్లైమాక్స్ ట్రాజిడీ క్లైమాక్స్, సముద్రంలో కలిసిపోయేది ఇద్దరు ప్రేమికులు. సో అది ఇది అనమాట. తర్వాత అది హ్యాపీ ఎండింగ్ చేయించారు, నాన్నగారే పట్టుబట్టి చేయించారు. అది ట్రాజడీ వద్దు అని చెప్పి. భారతీ రాజా గారు కోపం కూడా వచ్చింది అప్పుడు బిగినింగ్ లో. వస్తే మొత్తం నాన్నగారు అన్నారు, ఓకే మన టీం అందరూ ఒపీనియన్ తీసుకుందాం, ఎందుకంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఇది ఉన్నారు. అంటే తమిళోళ్ళు అందరూ ఉన్నారు. తమిళోళ్ళు ఎవరు, మణివన్నన్, ఆయన అది మనోబాల, మనోజ్ కుమార్ అని అందరూ పెద్ద డైరెక్టర్లు గారు. తర్వాత వాళ్ళందరూ కూడా హ్యాపీ ఎండింగ్ ఉండాలని సీక్రెట్ ఓటింగ్. భారతీయ కోపం వచ్చింది, సరే ఇష్టం చేసేద్దాం అన్నారు అని జస్ట్ ఒక 1 డే రీషూట్ చేశారు అంతే, హ్యాపీ ఎండింగ్ చేశారు. సో ముందు షూటింగ్ కూడా అయిపోయింది. ఇది చేస్తారు. ఆ టైటిల్ అప్పుడు దానికేమో సాగర సంగమం బాగుండదని సీతాకోక చిలక అని నాన్నగారు సజెస్ట్ చేశారు. ఓకే అనుకున్నారు. ఇది నెక్స్ట్ సాగర సంగమం సినిమా చెప్పగానే నాన్నగారు చెప్పారు అనమాట, ఇలాగే సాగర సంగమం అనుకున్నాం, ఇదంటే దీనికి బాగుంటుంది నాగేశ్వరరావు పెట్టేద్దాం అన్నారు. అలాగా అది అయిపోయింది. ఇది దాని తర్వాత సాగర సంగమం సితారా వంశీ, అది స్వాతిముత్యం, దాని తర్వాత స్వాతిముత్యం, మీ సినిమా స్వరకల్పన, ఇవన్నీ ఎస్లో వచ్చినాయి. ఆఖరి సినిమా ఏతో వచ్చింది. అంటే మీరు అన్నట్టు ఫస్ట్ ఏ, ఇది టీ, తర్వాత ఏ, అవి 2 మాత్రం తప్ప మీద అన్ని ఎస్. సో అలా కలిసి వచ్చింది. శ్రీరామ్ గారు ఎస్, ఆ తర్వాత మీ పాప శ్రీజ ఎస్, అలా ఉందా? అదేం లేదు, మా వైఫ్ పేరు శ్రీలక్ష్మి. ఓకే, అందరూ ఎస్ 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 ఎస్. సో ఆ సెంటిమెంట్ అయితే బాగానే కలిసి వచ్చింది. ఎస్ సెంటిమెంట్, ఎస్ అంటే సక్సెస్ అనేది ఉందా? ఎస్ ఎస్, అది కూడా అనిపిస్తూ ఉంటుంది. అదే అన్నారు కూడా. మీరు అన్నారు ఇందాక మా క్లాసికల్ మూవీస్, ఇది ఆర్ట్ ఫిలిమ్స్ లాంటివన్నీ. చిరంజీవి గారు ఒకప్పుడు పూర్ణోదయ గురించి చెప్తూ, మామూలుగా కమర్షియల్ సినిమాస్ ఉంటాయి, ఆర్ట్ సినిమాలు ఉంటాయి, క్లాసిక్ సినిమాలు ఉంటాయి. పూర్ణోదయ వాళ్ళు తీసినవన్నీ హార్ట్ సినిమాస్ అన్నారు. హార్ట్ఫుల్ సినిమాస్, హార్ట్ సినిమాస్, మనసుని టచ్ చేస్తూ ఉంటుంది, మనసులో ఉండిపోతుంది ఎప్పటికీ అని ఆయన గొప్ప. అప్పటి నుంచి అందరూ అది హార్ట్ మూవీస్ అనేవారు. ఇది సో ఇప్పుడు నాన్నగారు సినిమాలు తీసినప్పుడు అందులో అన్నిట్లలో కూడా కేవి మహదేవన్ గారు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ గా. ఆ తర్వాత ఇళయరాజా గారు వచ్చారు, ఆ తర్వాత కీరవాణి గారు వచ్చారు. సో ప్రతి ఒక్కరికి పేరు వచ్చింది. ఎంత పేరు నాన్నగారి సినిమాలతో వచ్చిందో అందరికి అవార్డ్స్. మళ్ళీ మీకు ఇళయరాజా గారు
ఫస్ట్ తెలుగు సినిమా ఇదే 'సీతాకోకచిలక'. హ్మ్. అంతకుముందు చేశారు 'కొత్త జీవితాలని' ఇది. కొత్త జీవితాల్లో తమిళ్ పాటలే అన్నీ పెట్టేశారు. ఓకే. 'సీతాకోకచిలక'లో మళ్ళీ రికార్డ్ చేసాం తమిళ్ ట్యూన్స్ అన్నీ. 2 పాటలు వేరే 'సాగర సంగమం' అనే పాట, హ్మ్. ఇంకో పాట 2 పాటలు వేరే పాటలు. ఫస్ట్ ఆయన తెలుగు సినిమా చేసింది ఇదే. హ్మ్. 'సీతాకోకచిలకే' వస్తది. అలాగే ఇళయరాజా గారికి ఫస్ట్ టైమ్ నేషనల్ అవార్డ్ వచ్చింది 'సాగర సంగమం'. హ్మ్. అప్పటికి ఆయన 100 సినిమాల పైన తమిళ్‌లో చేశారు. బట్ ఆయనకి నేషనల్ అవార్డు ఈ ఈ సినిమా నుంచి. సినిమాతోటొచ్చింది. హ్మ్. సో, 'సీతాకోకచిలక' తర్వాత 'సితార' ఇది 'సాగర సంగమం'. విశ్వనాథ్ గారు అప్పటిదాకా 'కేవి మహాదేవన్' గారితోటి. నాన్నగారన్నారు ఒక చేంజ్‌కి ఇయ్యండి. ఈయన చాలా చేస్తారు. రీ రికార్డింగ్ అది కూడా చాలా బావుంటది. హ్మ్. అంటే నన్ను ఇళయరాజా గురించి తెలియనోళ్ళకి ఎవరికుంది. అప్పటికే 100 సినిమాలు చేసేసారాయన. అవును. అని విశ్వనాథ్ గారు ఓకే అన్నారు. చేద్దాం. అలాగా 'సాగర సంగమం' హ్మ్. అద్భుతమైన రీ రికార్డింగ్ ఇచ్చారాయన. సాంగ్స్ ఇది వాళ్ళిద్దరి కాంబినేషన్‌లోను చాలా అద్భుతమైన ట్యూన్స్ అని. అలాగే 'స్వాతిముత్యం' దానికి ఈ ఏదో చెప్తా ఉన్నా 'స్వాతిముత్యంలో' రీ రికార్డింగు హ్మ్. అంత గొప్పగా చేశారాయన రీ రికార్డింగ్. దీంట్లో ప్రతి విశ్వనాథ్ గారికి ఆయన 3 సినిమాలు చేశారు. ఓకే. ఇళయరాజా గారు. హ్మ్. 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' మా బ్యానర్‌లో. మళ్ళీ ఇంకోటేమో 'శుభ సంకల్పం' హ్మ్. అది ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసింగ్ అది. 'శుభ సంకల్పం' యెస్. 'శుభ సంకల్పమే' అండి అది. 3 సినిమాలు ఆయనయి విశ్వనాథ్ గారు హ్మ్. ఇచ్చేసినయి. 3 సక్సెస్‌ఫుల్ అయినయి ఇది. యాహ్! అలాగే వంశీ గారు తోటి 'సితార' ఫస్ట్. వంశీ గారికి 'సితార' తోటి ఇళయరాజా గారు కంటిన్యూ అయిపోయారింక. హ్మ్. ఆయనకి ఇళయరాజా గారికి బాగా కనెక్ట్ కనెక్ట్ అయిపోయారు. అయిపోయారు. ఎవరు వంశీ గారు. వాళ్ళిద్దరికీ బాగా ట్యూన్ అయింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు ప్రయాణం మొదలైంది అలాగా. హ్మ్. ఒక్కొక్క ఇది ఒక్కొక్కటి నుంచి సబ్ ఇది అలా టోటల్‌గా. మొత్తం అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి సెకండ్ టైమ్ నేషనల్ అవార్డు హ్మ్. 'సాగర సంగమం' సినిమాలో. నేషనల్ అవార్డ్స్ సింగర్స్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చినాయండి. 'సాగర సంగమంలో' బాలసుబ్రహ్మణ్యం గారికి, 'సితార' ఈవిడకి 'ఎస్ జానకి' గారికి. హ్మ్. మూడోసారో, నాలుగోసారో ఆవిడకి అవార్డ్. నేషనల్ అవార్డ్. పి. సుశీల గారికి 'సిరిసిరిమవ్వ'. హ్మ్. వాణి జయరాం గారికి 'శంకరాభరణం'. హ్మ్. ఇన్ని నేషనల్ అవార్డ్స్. బాలసుబ్రహ్మణ్యం గారు అందరికి కలిపి నేషనల్ అవార్డ్స్. అది కాకుండా ఎడిటర్స్‌కి నేషనల్ అవార్డ్స్. హ్మ్. అది 'శంకరాభరణం' కాదు. 'సితార' ఎడిటర్. ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది 'పూర్ణోదయ'లో. ఓకే. ఆహ్, బాబురావు గారని ఆయనకి 'సిరిసిరిమవ్వ'లో బెస్ట్ ఎడిటర్‌గా. ఈ నేషనల్ అవార్డ్స్ ఒకే బ్యానర్‌కి ఇన్ని రావడం అనేది ఓన్లీ ఈ బ్యానరే అండి. 'పూర్ణోదయ ఆ! పిక్చర్స్.' మూవీస్‌కి కానీ, టెక్నీషియన్స్‌కి కానీ హ్మ్. వీళ్ళందరికీ అవార్డ్స్ రావడం. ఆ! హ్మ్. సో, ఇన్ని సినిమాలు తీసిన తర్వాత ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న వెలితి అయ్యో! ఇది చేయలేకపోయామే అనేదేమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? మా నాన్నగారికి ఉందా? ఉండేదండి అది. హ్మ్. ఆహ్, సీతారామయ్య గారి మనవరాలు చూసిన తర్వాత అబ్బా! చాలా గొప్పగా ఉంది. నాగేశ్వరరావుతోటి ఇది మనం చేసుంటే బాగుండేది ఆ! అని, అని అని అన్నారు ఆయన. ఓహ్! అరే! భలే ఉండేది ఇది. హ్మ్. క్రాంతి కుమార్ గారు చాలా అద్భుతంగా చేశారది. డైరెక్షను ఆ సినిమా. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆయన కొంత ఇలాంటిది మిస్ చేసామే ఇది. హ్మ్. ఉంటే చేద్దుమేమో ఇలాంటియన్నీ అని. మాకేమో ఈ 'మహానటి' చూసిన తర్వాత అరే! ఈ మన బ్యానర్‌లో వచ్చుంటే భలే ఉండేదే ఇది అని. హ్మ్. అది చిరంజీవి గారు కూడా ఒక స్టేజ్‌లో అన్నారు. ఇది 'మహానటి' తీనప్పుడు. ఎప్పుడు దత్ గారు అంటూ ఉండేవారు ఇలాగా 'పూర్ణోదయ'లాగా ఒక సినిమానే చేయాలని. ఆయన అనుకున్నారు. వాళ్ళ అమ్మాయిలు చేశారు ఇది. హ్మ్. వాళ్ళ అల్లుడేమో డైరెక్టర్ అయ్యారు. మొత్తం హ్మ్. వాళ్ళ ఫ్యామిలీకి అలాంటి గొప్ప సినిమా వచ్చిందని. అవును. సో, ఇంతమందికి ఇన్‌స్పిరేషన్ అండి ఇది. టోటల్‌గా 'పూర్ణోదయ.' 'పూర్ణోదయ' ఇదన్నా ఇది చాలా మందికి. ఇప్పుడున్న దర్శకులు చాలా మందికి ఇంత గొప్పగా చెప్తుంటారు 'పూర్ణోదయ' గురించి. అవును. ఇప్పటికి ఆహ్, ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు హ్మ్. వీళ్ళందరూ. ఇప్పుడు 'పూర్ణోదయ పిక్చర్స్‌లో' వచ్చినటువంటి 'శంకరాభరణం' అంతా మ్యూజిక్ బేస్డ్. హ్మ్. 'సాగర సంగమం' అంతా డాన్స్ హ్మ్. బేస్డ్. ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అటు సంగీత, ఇటు నృత్య కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లు ప్రతీది నిండిపోయాయి. మా విపరీతం. ఇంట్లోంచి ఒక సింగర్, మా ఇంట్లోంచి ఒక డాన్సర్ అనుకున్నారు కదా! చాలా చాలా ఇదండి అది. హ్మ్. మీకు 'శంకరాభరణం' తర్వాత ఈ
ఈ సంగీత మాస్టర్లు అందరూ కలిపి హ్మ్. ఒక సన్మానం చేశారు. విశ్వనాథ్ గారికి, నాన్నగారికి, మహాదేవన్ గారికి వీళ్ళందరికీ. ఓహ్! ఎందుకంటే మాకు జీవనోపాధి పోయింది అసలు టోటల్‌గా. ఈ హార్మోని పెట్టెలు అన్నీ కూడా అటకల మీద పెట్టేసాం. హ్మ్. వాటిని తీసి దులిపి అంతమంది రావడం మొదలుపెట్టారు స్టూడెంట్స్ నేర్చుకోవడానికి. హ్మ్. మాకు మళ్ళీ లైఫ్ వచ్చింది అని. అలాగే సాగర్ సంగమం తర్వాత మగవాళ్ళందరూ నేర్చుకోవడం మొదలుపెట్టారండి. ఇది డాన్సులు. డాన్స్. హ్మ్. ఇది క్లాసికల్ డాన్స్. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి, వాళ్ళు వాళ్ళందరూ లెటర్స్ రాసి, అభినందన పత్రాలు పంపి, హ్మ్. మా అందరికీ మళ్ళీ లైఫ్ దొరికింది. ఇది. అసలు మర్చిపోయిన ఇది. అంటే మగవాళ్ళు వచ్చేవాళ్ళు కాదసలు. ఎవరు గతంలో డాన్స్. స్టార్టింగ్‌లో ఆడవాళ్ళ పాత్రల్ని కూడా మగవాళ్ళు పోషించినటువంటి అవును. రోజులు, ఆ అదే. తర్వాత మళ్ళీ దాన్ని దూరమైపోయారు. అదే. మళ్ళీ దగ్గరకొచ్చారు సినిమా తర్వాత. ఏది కృష్ణుడు ఇయన్నీ కూడా ఆడవాళ్ళే చేసేవారట అప్పుడు. ఏది హ్మ్. మ మ న నృత్య నాటక రూపంలో ఈటిల్లో అది ప్లేస్‌లో అన్నిట్లోనూ హ్మ్. ఈ మగవాళ్ళ క్యారెక్టర్ కూడా ఆడవాళ్ళే ఎసేవారు ఇది. తర్వాత ఈళ్ళందరూ కూడా రావడం మొదలుపెట్టారు. హ్మ్. అది. ఇవి నాన్నగారికి ఉండిందా సంగీతంలో, నృత్యంలో ప్రవేశం అలాంటిది? ఏమి ఇంట్రెస్ట్ లేదండి. ఎలా మరి? బాగా ఇంట్రెస్ట్ అంటే హ్మ్. ఇంట్రెస్ట్ అంటే బాగా ఇష్టం. హ్మ్. చిన్నప్పుడు వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా వయలిన్ ఇయన్నీ నేర్చుకునేవారంట. ఓకే. అయన్నీ చూసి అయ్యో! చాలా బావుంది. నేను ఏదో నేర్చుకుంటే బావుండునా అనిపించింది. కుదరలేదట అప్పుడు టోటల్‌గా. హ్మ్. ఆయన స్కూల్ టైమ్ నుంచే నాటకాలు ఇదండి టోటల్‌గా. నా నాటకాలేసి చిన్న చిన్న ప్లేస్ ఇలా చేసి అలా కాలేజ్ టైమ్‌లో ఇయన్నీ గూడా. ఆయన ఇంట్రెస్ట్ అంతా అలాగుండేది. నటుడు, దర్శకుడు హ్మ్. అలా. సో, దానివల్లనే ఆయన సబ్జెక్ట్ సైడ్ అది కూడా కొంచెం హ్మ్. ఎక్కువ గ్రిప్ ఉండేది. హ్మ్. అని మాకనిపిచ్చేది. ఎందుకంటే మంచి మంచి సలహాలిచ్చేవారు. డైరెక్టర్స్‌కి ఇది క్లైమాక్స్‌లు మార్చడం గాని, ఇది గాని. ఇప్పుడు క్లాసికల్ డాన్సు లేకుంటే క్లాసికల్ మ్యూజిక్కు హ్మ్. దీంట్లో కొంచెమైన ప్రవేశం ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఏది హ్మ్. లేకుండా అసలు అలాంటి టచ్చే లేకుండా డైరెక్ట్‌గా తీసినవన్నీ కూడా ఆ! ఆ! సూపర్ డూపర్ హిట్లు. అవన్నీ కూడా డెసిషన్స్ ఐదర్ మ్యూజిక్ డైరెక్టర్ యెస్. తీసుకోవాలి, డైరెక్టర్ తీసుకోవాలి. అవునండి. సో, ఆహ్, ఆ ఇ నమ్మకం అనేది ఎలా కుదిరేది వాళ్ళ మీద? ఇష్టంతోటండి. ఇష్టంతోటే. వాడు సంగీతం అన్నా, నాట్యం అన్నా బాగా ఇష్టం హ్మ్. ఇవన్నీ. ఆ ఇష్టంతోటి దీనికైతే ఈ మ్యూజిక్ డైరెక్టర్ బావుంటాడు. ఆ! ఇళయరాజా గారు బావుంటారు దీనికి అని విశ్వనాథ్ గారితోటి ఒప్పించి అప్పటిదాకా కేవి మహదేవన్ గారు. ఆయన ఒకటి అయితే బాగా బ్రహ్మాండమైన హిట్స్ ఇచ్చారు. విశ్వనాథ్ గారు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో. ఒక చేంజ్‌కి హ్మ్. ఇది ఉంటది. డిఫరెంట్‌గా కూడా ఉంటది అని 'సాగర్ సంగమంలో' ఇళయరాజా గారిని. ఇలాగా ఇప్పుడు మళ్ళీ అలాగే దాని తర్వాత ఆహ్, ఇది 'స్వయం కృషికి' రమేష్ నాయుడు గారు. హ్మ్. ఇళయరాజా గారు ఫుల్ బిజీ అయిపోయారు అప్పుడు టోటల్‌గా. ఇంకా ఇదవ్వక కుదరక ఇది ఎవరు వెళ్దామంటే ఇవి 'కేవి మహాదేవన్' గారికి కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు అప్పుడు టోటల్‌గా ఇదిగా. అప్పుడు రమేష్ నాయుడు గారు హ్మ్. మ్యూజిక్ చేశారు. ఆయన చేసిన లాస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇదే. ఇది సినిమా రిలీజ్ అయిన 1 వీక్‌లోనే ఎప్పుడో ఆయన ఎక్స్‌పైర్ అయ్యారు. అయ్యయ్యో! ఇదండి. హ్మ్. సో, దాని తర్వాత 'ఆపద్బాంధవుడు' చేసినప్పుడు మళ్ళీ నా సినిమాకొచ్చేటప్పటికి 'స్వరకల్పన' ఇళయరాజా గారు దొరకలేదు అప్పటికి హ్మ్. చాలా. హ్మ్. వాళ్ళ తమ్ముడు 'గంగ అమరన్' ఆయన మ్యూజిక్ దీనికి. హ్మ్. ఆయన తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా ఇదే. ఓకే. ఆయన 50 సినిమాలకు పైన అప్పట్లోనే తమిళ్‌లో తమిళ్‌లో చేసేసారు. చేశారు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, రైటరు, ఆయన డైరెక్టరు, ఆల్ రౌండర్ ఆయన. హ్మ్. టోటల్‌గా. వాళ్ళ అబ్బాయే ఇప్పుడు మన ఆహ్, ఈ సినిమా ఇది 'గోట్' డైరెక్టర్. 'గంగాభరణ్' గారి అబ్బాయి. హ్మ్. వాళ్ళిద్దరు అబ్బాయిలు డైరెక్టర్. డైరెక్టరు, ఒకడు ఆర్టిస్టు. ఇంకొకతను. సో, ఆయన ఫస్ట్ టైమ్ తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా ఇదే. హ్మ్. దీని తర్వాత ఒక సినిమా ఏదో చేశారాయన అంతే. హ్మ్. ఇదండి. మళ్ళీ దాని తర్వాత 'ఆపద్ బాంధవుడికొచ్చేటప్పటికి' కీరవాణి గారు. కీరవాణి గారు. ఆయన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. రీ రికార్డింగ్ గాని, మ్యూజిక్ అవును. ఇది గాని, ఆ సినిమాలో ఎక్కువ పద్యాలు అయ్యి ఉండేయి. ఆ పద్యాలను మేము ఆడియోలో పెట్టలేకపోయాం. అదొక్కటే లోటు. హ్మ్. పాపం అదే ఆయన ఫీల్ అయ్యేవారు. కీరవాణి గారు అయి కూడా పెట్టుంటే బాగుండేది ఇదని. అంటే చిరంజీవి గారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇయి చేసుకొని మేము అప్పట్లో ఆ రిస్క్ చేయలేదనమాట. అదొక్కటే హ్మ్. లోటు ఉండిపోయింది. అది బాలు గారు అనేవారు, కీరవాణి గారు కూడా. హ్మ్. నాగేశ్వరరావు అది పెట్టుంటే బాగుండేది ఆడియోలో రిలీజ్ చేసుంటే అని. అవును. అది. ఇప్పుడు స్వర కల్పన. హ్మ్. అంతకుముందు 'ఏడిది శ్రీరామ్' గారు హ్మ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసినప్పటికి కూడా స్వర కల్పన వెరీ హ్మ్. ఫస్ట్ మూవీ యాస్ ఎ హీరో. హ్మ్. సో, మిమ్మల్ని హీరోగా పెట్టి తీయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఎవరికొచ్చిందసలు? అసలు యాక్చువల్‌గా
స్వరకల్పన వేరే సబ్జెక్ట్ అండి. మలయాళంలోంచి రీమేక్ చేసిన ఒక మూవీ. ఆ మూవీలో ఒక గెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్. 15 మినిట్స్ ఉంటుంది. మిగతాదంతా హీరో. ఇంకొక హీరో. ఒక పెద్ద హీరోని అనుకున్నాం. అది అయిపోయింది మొత్తం. ఇంకా ఒక 10 డేస్‌లో షూటింగ్‌కెళ్ళాలి. అన్నీ జరుగుతున్నప్పుడు ఈ లోపల ఎవరో ఎక్కించారు. వాళ్ళ అబ్బాయిది పెద్దదంట. ఇదేమి లేదంట. ఇలాగని. హీరో వచ్చి చెప్పగానే నాన్నగారు అయితే నో ప్రాబ్లమ్, మేము ఈ సినిమా డ్రాప్ చేసుకుంటున్నాం. పర్లేదు థ్యాంక్స్ అని చెప్పేసి అతనికి, ఆ హీరోకి సబ్జెక్ట్ తీశారు. వంశీ ఏం చేద్దాం అప్పుడు అంటే, వంశీ అన్నారు నా దగ్గర ఇంకో కథ ఉందండి, మిస్ అమ్మని బేస్ చేసుకుని చేశాను, పాత మిస్ అమ్మ ఇది అంటే విన్నారు, బాగుంది ఇది, హీరో ఎవరు ఇది, అప్పుడు కూడా ఎవరు లేరు, మన రాంబాబు ఎలాగ చేస్తున్నాడు, రాము అంటారు నన్ను, ఇది తను చేస్తున్నాడు కదా ఎక్కువ, తను హీరోగా చేస్తే ఎలా ఉంటుంది అని వంశీ అన్నారు. అంటే పర్లేదు అయితే నీకు మనందరికీ ఓకే అనుకుంటే ఓకే అన్నారు. అలాగా ఎంటర్ అయ్యాం. రాంబాబు అని పిలిచేవాళ్ళం. శ్రీరామ్ అని ఎలా? యాక్చువల్గా ఫుల్ నేమ్ శ్రీరామ్. నాది మొత్తం అందరూ ఇంట్లో అలా పిలిచేవారు. అది వంశీ గారు మా బ్రదర్ లాగే, అలాగా చిన్నప్పటి నుంచే ఉన్నాడు. తనకి మాకు బాగా నువ్వేనే అంటాను మమ్మల్ని అందరినీ. తను అంత చనువు. సో అలాగా ఆ సినిమా స్టార్ట్ అయ్యింది. అది బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అది సరిగ్గా ఆడలేదు. అది దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అంటే సినిమా బెటర్ సినిమానే, కరెక్ట్గా శివ సినిమా రిలీజ్ అయిన 10 days 15 days ఫుల్ మేనియా శివ. ఎక్కడ చూసినా దేని గురించే, రామ్ గోపాల్ వర్మ ఇది అండ్ నాగార్జున గారు, అది ఎక్కడ చూసినా ఆ మేనియా. ఇంకా అన్ని థియేటర్స్ అదే, యూత్ అంతా అటువైపు వెళ్ళిపోయారు ఫుల్. దీంట్లో ఒక 10-15 సినిమాలు కొట్టుకుపోయినాయండి. శంకరాభరణం టైంలో ఎలాగ ఇదైపోయినాయో మిగతా సినిమాలు, అలాగా ఇది కూడా అలా వాస్ట్ అవుట్ అయిపోయింది. అదొక కారణం మెయిన్ అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేవారు అప్పుడు. అవునా? మరి ఆ టైంలో అలా ఎందుకు రిలీజ్ చేయాలని అనిపించింది? కొంచెం టైం తీసుకొని. అయిపోయింది, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. టోటల్గా సినిమా అయిపోయింది, ఇంకా రిలీజ్ చేయాలి. కరెక్ట్గా 2 weeks బ్యాక్ అది రిలీజ్ అయింది. ఇది వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇది కాపీ వచ్చాక పెట్టుకోలేవారు కాదు. చాలా ఖర్చులు అన్నీ, ఇంకా టోటల్గా రిస్క్. అది అలాగే పెట్టేసుకుని ఉంచలేరు, ఎన్నాళ్ళు వెళ్తుందో తెలియదు. అది 100 days దాకా అలాగే ఉండొచ్చు శివ ఇది. సో ఇంక రిలీజ్ చేయాలి కాన్వర్ట్లో, అలాగే చేస్తారు అప్పుడు చాలా సినిమాలు. అన్నీ కొట్టుకుపోయినాయండి అప్పుడు, ఏది నిలబడలేదు అప్పుడు. అది ఒక కారణం అని మా డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అది సో మొత్తం పూర్ణోదయాలు అదొక్కటి స్వరకల్పన ఒకటే కదా, అలా కొంచెం డిసప్పాయింట్ అయింది. ఈ ఆపద్బాంధవుడికి మంచి పేరు వచ్చింది, పాటలు అన్నీ కూడా హిట్ అది. బట్ సినిమా కమర్షియల్గా, దానికి ముందు సినిమా అయింది ఘరానా మొగుడు, సూపర్ డూపర్ హిట్. అది ఒక కారణం కూడా, ఎందుకంటే మాస్ హీరోగా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయిన సినిమా ఘరానా మొగుడు. దాని తర్వాత సినిమా ఇమీడియట్గా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ ఇది వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. ఇది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదంతా అప్పట్లో. సినిమాగా బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు, ఇది ఒక మెయిన్ కారణం. ఇదే స్వయం కృషికి ముందు కూడా ఇది వచ్చింది, ఇది పసివాడి ప్రాణం, ఇది బ్రేక్ డాన్స్లో ఇవన్నీ. బట్ స్వయం కృషి కూడా కొంచెం దాంట్లో ఫుల్ మాసి ఇది కాకుండా పోయినా, కొంచెం అది కమర్షియల్ కాకపోయినా, అది మా క్లాసికల్ కాకపోతే ఒక క్లాస్ సబ్జెక్ట్ కాకపోయినా మాసి ఇది కూడా ఉంది, ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో. మీకు మాసి ఎలిమెంట్ అంటే క్యారెక్టరే అందరిలోనూ గెలిపోయే క్యారెక్టర్ అది. సో అది పెద్ద సక్సెస్ అయింది అప్పుడు. ఇది డిసప్పాయింట్ అయింది ఆపద్బాంధవుడు. సో వంశీ గారితో సితారా అండ్ స్వరకల్పన, ఎస్ 2 సినిమాలు. సో ఎలా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ కి డిఫరెంట్ ఆప్షన్స్, ఆ తర్వాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్స్ రావడానికి ఒక స్కోప్ అనేది పూర్ణోదయ ఇచ్చిందో, డైరెక్టర్స్ కూడా అలాగే ఇచ్చింది కదా. విశ్వనాథ్ గారు, భారతీ రాజా గారు, కొమ్మినేని శాస్త్రిగిరిరావు, అదొక సినిమా. విశ్వనాథ్ గారి తర్వాత మళ్ళీ భారతీ రాజా గారు, వంశీ గారు, ఇంతమంది. సో చాలా మందిని అందించింది పూర్ణోదయ. కాకపోతే నేను విన్నది ఒక డ్యూ రెస్పెక్ట్, లేకుంటే ఒక డ్యూ అనేది ఉంటుంది కదా, అది ఇంకా పూర్ణోదయ పిక్చర్స్ కి తెలుగు సినీ చిత్ర పరిశ్రమ నుంచి రాలేదు అనేది నిజమే అంటారా? నిజమే అండి, అది
నాన్నగారికి, పూర్ణోదయకి రెండిటికి కూడా. రాలే. అంటే నాన్నగారికి రావాల్సిన ఇది రాలేదు. హ్మ్. అంటే మీరన్నది అదే కదా! అది ఆయనకి రావాల్సిన గుర్తింపు గుర్తింపు. ప్రభుత్వం తరపు నుంచి. వచ్చి కొన్ని ప్లేస్ వలన పోయిందండి. 'రఘుపతి వెంకయ్య' అవార్డు. హ్మ్. అప్పుడేమో కంటి తుడుపుగా స్పెషల్ అవార్డునిచ్చారు. ఇది. ఇయన్నీ జరిగినియి కొన్ని. హ్మ్. అది ఇంకా ఇప్పుడు చెప్పి కూడా అనవసరం ఇంకా. అవును. ఇప్పుడు ఆ! తెలుగు చిత్ర పరిశ్రమ ఏడిది నాగేశ్వరరావు గారు, పూర్ణోదయ పిక్చర్స్ హ్మ్. కలకాలం సినిమా రంగం ఎప్పటి వరకు ఉంటుందో హ్మ్. అప్పటిదాకా నిలిచి ఉండే కళాఖండాల్ని ఇచ్చారు కదా! హ్మ్. ఎలా రిసీవ్ చేసుకుంది? నేనింక సినిమాలు తీయడం అనేది ఇప్పటి పరిస్థితుల్లో కాదేమో అని నాన్నగారు అనుకున్నప్పుడు, హ్మ్. మిగతా డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఆర్టిస్ట్‌ల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేదొచ్చింది? నాన్నగారి దగ్గరికి ఎలా వచ్చేవాళ్ళు? అంటే ఇదే తీస్తే బావుంటదండి. కథ మంచి కథలు తీసుకొచ్చేవారు. ఇది మీరు మీ దీంట్లో చెయ్యాలండి. ఇలాగ చేస్తే బావుంటది. మంచి సినిమాలు రావాలి. హ్మ్. మీలాంటోళ్ళు మళ్ళీ తీయాలి అని అన్ని చోట్ల నుంచి వచ్చేవారండి. అది. అది ఒక పెద్ద హీరోలు అడిగేవారు. హ్మ్. ఇది మళ్ళీ డైరెక్టర్సు మన విశ్వనాథ్ గారు ఆయన ఆయన కూడా రిలాక్స్ అయిపోయారు అప్పటికి. విశ్వనాథ్ హ్మ్. గారు కూడా కొద్దిగా ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయారు ఆయన. హ్మ్. ఆయన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయి ఇది కొంచెం రిలాక్స్ అయిపోయారు టోటల్‌గా. సో, ఆయన అలా రిలాక్స్ అవ్వడంతోటి నాన్నగారు ఇక ఆయన ఉంటే మనం ఆహ్, డైరెక్టర్‌గా ఉంటే మనం ఇంకా ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా హ్మ్. మిగతా వాళ్ళతోటి ఎక్కువ మనకి అటాచ్‌మెంట్. ఇది కుదురుద్దా బాండ్ అని. బాండింగ్ ఇదంతా హ్మ్. కుదురుద్దా అని ఇలాంటి డౌట్స్ ఈటిలతోటే చేయడం అలాగా చేద్దాం చేద్దాం అనుకుంటూనే అలాగా స్లో అయిపోయింది. హ్మ్. ఇది. ఒక చిన్న పాజా? అది బ్రేక్ అట్లాగా అనుకోవాలా? ఫుల్ స్టాప్ కాదది. ఫుల్ స్టాప్ అయితే కాదండి. ఫుల్ స్టాప్ అయితే కాదు. ఆ! అది. అది డెఫినిట్‌గా ఒక చిన్న ఒక బ్రేకే. లాంగ్ బ్రేక్. చిన్న లాంగ్ బ్రేక్ బ్రేక్ అండి. కాదు. 32 ఇయర్స్ కదా అది. చిన్న బ్రేక్ కాదు. లాంగ్ బ్రేక్. హ్మ్. అది. బట్ వస్తదండి. మంచి సినిమా వస్తది. ఆ తర్వాత ఒకవేళ విశ్వనాథ్ గారు దొరకలేదు. హ్మ్. వంశీ గారున్నారు కదా! వంశీ గారితో ఎందుకు తీయలేకపోయారు? వంశీ గారు ఇంకా అలాగా డైల్యూట్ అయిపోయింది టోటల్‌గా. హ్మ్. వంశీ గారు ఎప్పటికి ఇప్పటికి మాతోటి ఇదిగానే ఉంటారు. ఫ్యామిలీ ఇదే అంతా. ఎందుకో అలా డైల్యూట్ అయిపోయింది టోటల్‌గా. ఇప్పుడు 32 ఇయర్స్ అనేసరికి పూర్ణోదయ పిక్చర్స్ లేకుంటే నాన్నగారి లెగసీని మీ ఇద్దరు కంటిన్యూ చేస్తారా? లేదా? ఇలాంటివన్నీ ఉంటాయి కదా! హ్మ్. ఆలోచన ఉందో లేదో ఎందుకులే మనం టచ్ చేయడం అని దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా! అవును. ఇందాక అన్నారు గదా మీరు. అదే. అన్ని కన్‌ఫ్యూషన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాల దీంట్లోను కలగలుపుగా హ్మ్. కలగాపులగంగా ఉంది టోటల్‌గా. ఆ! బట్ తీస్తామండి. తీయడం అయితే డెఫినిట్‌గా తీస్తాం. హ్మ్. అది. నాన్నగారిది ఎలా ఉండేదంటే ఒక 'శంకరాభరణం' అంత క్లాసికల్ తీసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏ సినిమా చేద్దాం అన్నది 'భారతీరాజా' గారిది. హ్మ్. ఓ టీనేజ్ లవ్ స్టోరీ అన్నాడాయన. వెంటనే ఓకే. డిఫరెంట్‌గా అంటే అందరం కొంచెం కంగారు పడ్డాం. హ్మ్. ఎందుకంటే ఒక క్లాసికల్ తీసి ఒక ఇమ్మీడియేట్‌గా టీనేజ్ లవ్ అవును. సబ్జెక్ట్ ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు ఇదని. అవును. లేదు డెఫినెట్‌గా అదే డిఫరెంట్‌గా ఉంటది. డెఫినెట్‌గా హిట్ అవుతదది. సీతాకోక చిలుక. 'సీతాకోకచిలుక' ఇదని ఆయన నమ్మకంతోటి ముందు నుంచి ఫీడ్‌బ్యాక్ ఇది ఫీడ్ చేస్తూనే ఉన్నారు హ్మ్. అందరికి. హ్మ్. ఈ పేపర్‌ల ద్వారా ఇది. ఇది 'శంకరాభరణంతో' పోల్చుకోకండి. అదొక జోనర్ డిఫరెంట్ జోనర్ అసలు జోనర్. జోనరు ఇంకా అది ఇంకా ఒక దీంట్లోకి రాదు ఇక టోటల్‌గా. హ్మ్. వేరే వీటికి అదొక అంతే. ఆహ్, ఇంకది అంతనా టాప్‌లో ఉంటుంది. వేరే ఉంటది. లెవెల్ ఇంకా అది. అది. దాంతోటి పోల్చుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఈ బ్యానర్ నుంచి వస్తుంది కాబట్టి. అని ముందు నుంచి అలాగా చెప్తూ ఇది ప్యూర్ టీనేజ్ లవ్ స్టోరీ. హ్మ్. దానికి దీనికి అస్సలు మనం పోలికుండదు. ఎందుకు తీయాలి అనేది అలా ఫీడ్ చేస్తూ వచ్చారసలు. అదే. మంచి సబ్జెక్ట్ వదులుకోబుద్దెయలేదు. ఆ! ఇది. సో, అలాగా 'సీతాకోకచిలుక' అవడం అది ఎంతో పెద్ద సక్సెస్ అయిపోయి యూత్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేసేసింది. అవును. ఆ సినిమా ద్వారా కార్తీకు, అరుణ, అరుణ, ఆలీ ఎంతమందొచ్చారు మొత్తం. శరత్ బాబు శరత్ గారున్నారందులో. బాబు గారు. ఆహ్, ఇప్పుడు నేను కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ దాంట్లోనే. హ్మ్. మ అలీ అండ్ మీరు ఇద్దరు ఉన్నారు. అదే. మాస్టర్ రాము, జగ్గయ్య గారు అంత మంచి కాస్టింగ్ తోటది ఆ సినిమా. అది ఒక ట్రెండ్ సెట్ అయింది. లవ్ అవును. స్టోరీలకి ఒక ట్రెండ్ సెట్ అయింది. తర్వాత ప్రతి డైరెక్టర్ వాళ్ళు చెప్పే చేశారు. హ్మ్. మేము అలాంటి 'సీతాకోకచిలుక' లాంటి సినిమా చేయాలి అని. కృష్ణవంశీ గారు అంటూ ఉండేవారు ఆయన. నేను ఎప్పటికైనా చేద్దాం అనుకునేవాడిని హ్మ్. 'సీతాకోకచిలుక' లాంటిదని. అలాగా రామ్ గోపాల్ గారు కానీ అందరూ కూడా టచ్ చేశారు అయి. హ్మ్. అది ప్రేమ లవ్ సబ్జెక్ట్స్ టీనేజ్ లవ్ సబ్జెక్ట్స్ ఇయన్నీ. 'సితార' కూడా ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా తీసిందే బాగా కదా! అది పొయిటిక్ ఇది టోటల్‌గా సినిమా. అవును.
సైలెంట్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. దాన్ని పొయిటిక్‌గా చేశాడు ఆయన. దానికి తగ్గట్టు రికార్డింగ్ అద్భుతంగా హ్మ్. ఎవరు 'ఇళయరాజా' గారు. హ్మ్. ఆ సినిమాతోటే వాళ్ళిద్దరికీ అంత బాండింగు ఏర్పడింది. 'వంశీ' గారికి, 'ఇళయరాజా' గారికి. ఆహ్, సో, అక్కడి నుంచి కంటిన్యూస్. ఇంకా 'ఇళయరాజా' గారు హ్మ్. ఈయనకి. ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ హ్మ్. అయ్యారు. ఆ తర్వాత స్వరకల్పనతో సినిమా చేశారు. అది కొంచెం రిజల్ట్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్న తర్వాత నాన్నగారు మళ్ళీ ఇంకో సినిమా 'శ్రీరామ్‌తో తీద్దాము' అనే ఆలోచన లేకుంటే బయట బ్యానర్‌లో అయిన 'శ్రీరామ్‌ని' హీరోగా అలాంటిదేమన్నా ఆలోచించారా అసలు? ఆయన ఎవ్వరికీ కూడా చెప్పేవారు కాదండి. అసలు చెప్పడం అనేది ఆయన కాదు. ఆయన సినిమాలోనే ఆయన డైరెక్టర్లు చెప్పేవారు కదా నా గురించి. రికమెండ్ చేయలేదసలు? అసలు 'స్వాతి ముత్యంలో' ఎలా అదే బాలచంద్ర ఇది 'భారతీరాజా' గారి సినిమాలో మా ఇంట్లో నన్ను చూసాడాయన. ఒక క్యారెక్టర్‌గా ఏసేద్దాం అన్నారు. నేను అప్పటికే రేడియో నాటికలు చిన్నప్పుడు హ్మ్. చేసినయి. మా నాన్నగారి ప్లేలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఒకే ఒక ప్లే అది. ఆయన చేసినతోటి 'భారతీరాజా' గారు అప్పుడు కుర్రోళ్ళు ఎంతని మన ఆడిషన్స్ లాంటివి జరుగుతూ ఉంటే పిలిచి రాంబాబు ఒక క్యారెక్టర్ చేస్తాడు. అతను కూడా ఆయన కూడా రాంబాబు అనే రోల్ హ్మ్. ఇదని అలాగా. సే ఇది దాని తర్వాత 'సితారా'లో నేను 'వంశీ' గారుని అడిగే చేశాను. అప్పుడు నాకు ట్రైనప్ ఇచ్చారు. హ్మ్. ట్రైనింగు కొంచెం, కొంచెం పెద్ద క్యారెక్టరు అంటే 'సీతాకోకచిలుక' కంటే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయేది. అవును. ఇది కొంచెం పెర్ఫార్మన్స్ ఉన్న క్యారెక్టర్ 'సితార'. 'సితార'. సో, సత్యానంద్ గారున్నారు వైజాగ్. హ్మ్. ఆయన ఫస్టు శిష్యుడిని నేనే హ్మ్. ఇండస్ట్రీలో. హ్మ్. ఆయన 'వంశీ' గారికి బాగా ఫ్రెండు. ఆయన 'వంశీ' గారి దగ్గర కూడా వర్క్ చేశారు. హ్మ్. కథల్లో కూడా కూర్చునేవారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో ట్రైనింగ్ ఇప్పించాడు 'వంశీ' గారు. ఓకే. కొంతకాలం ఆయన నాటకాలు అయ్యి కూడా నాతో ప్లే చేసి అంటే ఫియర్ పోవడానికి. హ్మ్. ఆడియన్స్ ఎదురుగా ఫియర్ ఇయన్నీ పోవడానికి అని. సో, అది ఆ సినిమా అలాగా. మళ్ళీ 'స్వాతి ముత్యం' వచ్చేటప్పటికి రాళ్ళపల్లి గారు నా క్యారెక్టర్. హ్మ్. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసారు. డేట్స్ అన్నీ తీసుకున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆయనకి ఇంకొక సినిమా దీంట్లో అది పోస్ట్‌పోన్ అయ్యి ఏదో అయ్యి పెద్ద కాంబినేషను. హ్మ్. ఆ షెడ్యూల్ ఆయన చేసి తీరాలది. హ్మ్. పాపం ఆయన అటు ఇటు తెగ తిరిగేసాడు ఆయన అడ్జస్ట్‌మెంట్ కోసం. ఇక్కడ 'కమల్ హాసన్' గారి డేట్స్. ఆయన కాంబినేషన్ ఓపెనింగ్ ఇది. ఆయన దొరకడు మళ్ళీ. హ్మ్. ఇంకా అప్పుడు చేంజ్ చేయవలసొచ్చింది. ఆల్టర్‌నేట్ ఎవరా ఇది అనుకుంటే ఒక లిస్ట్ ఏసాం. నేను, నాన్నగారు, మా రాజా అందరూ కలిపి. విశ్వనాథ్ గారు బాంబేలో ఉన్నారండి అప్పుడు. హ్మ్. ఏదో హిందీ సినిమాకి. ఉంటే ఆ లిస్ట్ చదువుతున్నాను. 'వైజి మహేంద్ర' గారిని తమిళ్ ఆర్టిస్టు అలాగా అందరి పేర్లు చదువుతూ ఉంటే అటుపక్క నుంచి నా పేరు వినిపించింది. హ్మ్. "నీ పేరు చెప్తున్నారా ఆయన" అంటే నాకు షాకు. ఆయనకి నమ్మకం ఉంటే నాకేం ప్రాబ్లమ్ లేదు ఇది అని. వెంటనే ఆయన రావడం 2 డేస్‌లో ఆయనొచ్చారు. గెటప్ టెస్ట్ చేశారు. ఓకే. హ్మ్. చేసి 2 డైలాగులో ఏదో ఇచ్చారు. చెప్పాము ఇది యాస తోటి. ఇది ట్రైనప్ తీసుకోమన్నారు. ఇది ఇస్త్రీ చేయడాలు ఇయన్నీ. మా మా ధోబి ఉంటారక్కడ. హ్మ్. హ్మ్. మా దీనికి ప్రతి సినిమాకి ఉంటారు ప్రొడక్షన్. ప్రొడక్షన్‌లో. అతని దగ్గర రోజు ఇదే ట్రైనింగు. అలాగే ఇయన్నీ. ఆయన చేయించేవాడండి. అలా చేసి ఆహ్, ఆ సినిమా అలాగా నేను యాక్ట్ చేయడం జరిగింది. హ్మ్. దాని తర్వాత నుంచి బయట సినిమాలు రావడం మొదలుపెట్టినాయి. తమిళ్‌లో ఎక్కువొచ్చినాయండి అప్పుడు. తమిళ్ ఇయన్నీ. దాని తర్వాత స్వరకల్పన. హ్మ్. ఇంకా అప్పటి నుంచి ఇంకా మళ్ళీ టీవీలు ఇలాగా చేస్తుంటప్పుడు 'మాస్టర్' ఇలాంటి కొన్ని సినిమాలన్నీ చేసాం. మళ్ళీ టీవీలు పీక్ చేశాను. 3 షిఫ్ట్స్ అలా కూడా చేసేవాళ్ళం. హ్మ్. తమిళ్, తెలుగు అన్నీ. కొన్నాళ్ళు పోయాక అది కూడా మొనాటనీ అయిపోయింది. అది అది మొత్తం బోర్ కొట్టేసింది అది కూడా. హ్మ్. అంటే పేజీ పేజీ డైలాగులు ఎప్పుడైతే ఇదొచ్చింది అసలు టైం ఉండేది డైలీ కాదక్కడ. సీరియల్స్ అన్నీ అయిన తర్వాత. సీరియల్‌లో అంటే సినిమాకున్నంత టైం ఉండదు. హ్మ్. గబగబా ఒక అప్పటికప్పుడు సీన్ ఇచ్చేసి చేసేయాలి. ఇదనేటప్పటికి మనకు చేయడానికి కూడా ఉండదు. ఆలోచించడానికి కూడా ఉండేది కాదు. హ్మ్. ఇంకా అది కూడా బోర్ కొట్టేసి ఆపేశాను కొన్నాళ్ళు. హ్మ్. ఆపిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత కొరటాల శివ గారి ఆఫీస్ నుంచి ఫోను. హ్మ్. ఇలాగ. శ్రీమంతుడు ఆ! కోసం. అది. మహేష్ బాబు హీరో ఇది అనగానే నేను షాక్ ఇది టోటల్‌గా. అప్పటికే నేను వేరే బిజినెస్‌లో ఇదైపోయానండి. వెంటనే ఆ సినిమా చెప్పగానే చాలా సంతోషం అయిపోయింది అది అలాగా. హ్మ్. ఇది. రాజేంద్ర ప్రసాద్ గారి బ్రదర్ అన్నాడు. అందులో ఇంతకు ముందే మీ ఇద్దరం ఎప్పుడో బ్రదర్స్‌గా చేయాల్సిన ఇది ఉంది ఒక సినిమా. మలయాళం రీమేక్ ఒకటి అనుకున్నాం. హ్మ్. అనుకున్నారు. అది ఎప్పుడో ఎందుకో ఇంప్లిమెంట్ అవ్వలేదది. హ్మ్. సో, ఈ సినిమా 'శ్రీమంతుడు' అలాగా ఆహ్, మంచి పేరొచ్చిందది. చాలా హ్మ్. మంచి పేరొచ్చిందది హ్మ్. 'శ్రీమంతుడు.' ఇక తర్వాత కొన్ని సినిమాలు చేశాను గానీ, మళ్ళీ బిజినెస్‌లు ఇయన్నీ పడి మళ్ళీ ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేసాం. హ్మ్. 'అనుదీప్' వాళ్ళ దీనితోటి.
బట్ అది అనుకున్నంతగా ఆడలేదు అది. హ్మ్. ఇప్పుడు అందుకనే ఇప్పుడు నెక్స్ట్ మంచి సినిమా కోసం వెయిటింగ్. హ్మ్. ఇది మా ప్రస్థానం ఇలాగా అవును కదా! జరుగుతూ ఉంది. బట్ ఎంత మంచి సినిమాలో మీరు యాక్టింగ్ చేయాలి, ఒక యాక్టర్‌గా శ్రీరామ్ గారు కనిపించాలి అనుకున్నప్పుడు, ఆ లెగసీ అనేదుంది. నాన్నగారి లెగసీ, ఆ! పూర్ణోదయ ఆ! పిక్చర్స్ దాన్ని కంటిన్యూ చేయాలనేది ఉంటుంది కదా! అదే. 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 ఆ అదే. భుజాల మీద మీకు ఆ బాధ్యత ఉంది కదా! హ్మ్. ఎదురు చూస్తూ ఉన్నారు. అది డెఫినెట్‌గా అండి. ఒక మంచి సినిమా చెయ్యాలి. అది మా కోరిక. హ్మ్. ఇదంతా. మా హ్మ్. విష్ ఇది అది టోటల్‌గా అందరి విషయం ఉంది. చెయ్యాలని. సో, డెఫినెట్‌గా మా అమ్మాయి కూడా అదే మంచి సినిమా కోసం అదే అవును. అన్నాను నేను ఒక ఆహ్, 'నాగి' లాంటి వాళ్ళు, ఒక 'శేఖర్ కమ్మ' లాంటి అలాంటి వాళ్ళు దొరికితే మాకు డెఫినెట్‌గా మంచి సినిమా వస్తదని హ్మ్. మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు 'నాన్నగారి' సినిమాలో 'పూర్ణోదయ పిక్చర్స్‌లో' ఎంత కళాత్మకంగా కనిపించేవో, ఎంత క్లాసిక్ మూవీస్ అనేవి ఉండేవో, హ్మ్. హీరోయిన్‌గా కనిపించడం కూడా. దానికి హ్మ్. హీరోయిన్ అని మనం చెప్పలేము. కాకపోతే ఒక ఉదాత్తమైనటువంటి ఒక పాత్ర ఉండేది. అదే. చాలా అదే. నిండుతనంతో కనిపించేది. చీరలు కట్టుకొని చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని, ఆభరణాలు కావచ్చు, అందులో మళ్ళీ సింపుల్‌గా కూడా కనిపించేవాళ్ళు అదే. కదా! అదే. అదే. సో, ఎంతైతే హీరోకి ఒక ప్రయారిటీ ఉంటుందో హీరోయిన్‌కి కూడా. ఉండేదండి. అలాగే మీకిప్పుడు 'భానుప్రియ', హ్మ్. 'సితార' ఆవిడ ఫస్ట్ సినిమా. అవును. ఎంత అది 'వంశీ' గారు ఎంత గొప్పగా చూపించారో ఆవిడని హ్మ్. టోటల్‌గా. ఆ కళ్ళ కళ్ళు అందాన్ని చూపించడం. దీనితోటి అలాగే. అలాగే 'జయప్రద' గారు 'సిరిసిల్ల మూవ' గాని 'సాగర సంగమంలో' ఆవిడనంత అందంగా మరి ఏ సినిమాలో లేరంటారు. అంత నిజంగా గొప్పగా 'జయప్రద' గారనగానే ఇప్పటికి 'సాగర 'సాగర సంగమం' సంగమం' ఫోటోసే అదే కనిపిస్తుంటాయి. అండి. ఆవిడే. హ్మ్. అలాగే 'మాధవి' గారు మా 'తాయారమ్మ బంగారా'లో 'సంగీత' గారు ఇంకా 'రాజలక్ష్మి' గారు అవును. ఆవిడే. ఈవెన్ 'శంకరాభరణంలో' 'మంజు భార్గవి' 'మంజు గారు. భార్గవ్' గారు ఆవిడే. ఎంత అంతకుముందు వేరే గొప్పగా ఏ కైండ్ ఆఫ్ ఆ! క్యారెక్టర్స్ చేసినప్పటికి కూడా అది ఆవిడ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆవిడ లైఫ్ టైమ్ అదే కదా! అది ఇప్పటికి. హ్మ్. 'శంకరాభరణంలో' అది. మళ్ళీ ఇంకా 'మీనాక్షి శాస్త్రి' గారు దీంట్లో ఆపద్బాంధవుడు. 'ఆపద్బాంధవుడులో'. 'స్వయం కృషి'లో 'విజయశాంతి' గారు. అవును. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే యాక్చువల్‌గా హ్మ్. 'విజయశాంతి' గారు ఫస్ట్ తెలుగు సినిమా మనదే అవ్వాలి. హ్మ్. 'సీతాకోకచిలక' ఓహ్! యాక్చువల్‌గా. ఆవిడ అంటే అప్పటికే 'భారతీరాజా' గారు ఒక తమిళ్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు సెకండ్ హీరోయిన్‌గా. హ్మ్. ఆవిడని అనుకున్నాం ఫస్ట్. హ్మ్. 'భారతీరాజా' గారే చెప్పారు. చేసి గెటప్ టెస్ట్ అన్నీ కూడా చేస్తే చాలా బాగుంది ఆవిడ. ఆవిడ అప్పటికే 'రజనీకాంత్' గారి సిస్టర్‌గా తమిళ్ సినిమా చేస్తున్నారు 'బాలచంద్ర' గారి సినిమా. హ్మ్. ఒక మెయిన్ షెడ్యూల్ టోటల్‌గా ఫస్ట్ షెడ్యూలే ఆవిడకి ఆ కాంబినేషన్ 'రజనీకాంత్' గారి కాంబినేషను 'బాలచంద్ర' గారి సినిమా. అడ్జస్ట్‌మెంట్ కోసం పాపం ఆవిడ అటు ఇటు తెగ తిరిగేసారు. మాది పోస్ట్‌పోన్ చేసుకోలేము. అవును. వాళ్ళు ఏమో పెద్ద ఆర్టిస్టులందరూ కాంబినేషన్. ఇది. పాపం ఆవిడ అటు ఇటు తిరిగేసి లాస్ట్‌కి అలా వదులుకోవాల్సొచ్చింది ఆవిడని. సారీ చెప్పి. అదే. లేకపోతే ఆవిడ ఇంట్రొడక్షను 'సీతాకోక సీతాకోక చిలుక చిలక' అయ్యేది. అయ్యేది. అది. హ్మ్. ఇప్పుడు ఎంతోమంది 'జయప్రద' గారు, మన 'భానుప్రియ' గారు. 'భానుప్రియ' గారు, 'రాజలక్ష్మి' మళ్ళీ హ్మ్, ఇంకా అలాగే రైటర్స్‌లో 'సాయినాథ్' గారు, అవును. ఆహ్, 'జంధ్యాల' గారు చేశారు కదా! 'జంధ్యాల' గారు మాకు ఫస్టు ఇది అవును. 'తాయారమ్మ'. ఇది ఈయన మన 'వేటూరి సుందరామూర్తి' గారు హ్మ్. ఫస్టు 8 సాంగ్స్ ఆల్ సాంగ్స్ 'సిరిసిరి మూవ'. అంతకుముందు విశ్వనాథ్ గారి దగ్గర 1, 2 సాంగ్‌లు రాశారు. హ్మ్. అండ్ డైలాగ్స్ కూడా ఆయనే ఫస్ట్. ఆయన ఆ పాటలు ఈటిల్లో తర్వాత 'సిరిసిరిమూత' టైంలోనే కొంచెం బిజీ అయ్యారాయన. అప్పుడు 'జంధ్యాల' గారు ఇద్దరు కలిసి హ్మ్. రాశారనమాట హ్మ్. అది. హ్మ్. 'జంధ్యాల' గారు ఫస్ట్ టైము ఒకే ఒక సినిమా యాక్ట్ చేశారు. అది 'ఆపద్బాంధవుడు' హ్మ్. ఆయన 'పూర్ణోదయ'లో. అది. అలాగే ఆహ్, 'జంధ్యాల' గారు ఎక్కువ సినిమాలు మాకు 'బెబెండర్‌లో' ఆల్‌మోస్ట్ ఆల్ 'సాగర్ సంగమం' దాకా. దాని తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయారు. అవును. మాటల రచయితగా మాటల ఉండేవాళ్ళు. రచన నుంచి డైరెక్టర్ అయిపోయారు. అప్పుడు బిజీ అయిపోయారు ఆయన టోటల్‌గా. అవును. అది. అలాగే కెమెరామెన్‌లో 'ఎంవి రఘు', బాలు మహేంద్ర గారు ఫస్ట్ సినిమా. అంతా గ గ గ గొప్ప టెక్నీషియన్స్ వాళ్ళందరూ. నిజంగా. మళ్ళీ 'నివాస్' గారు హ్మ్. 'సాగర్ సంగమం', 'పిఎల్ రాయ్' గారు ఆయన. మళ్ళీ 'విన్సెంట్' గారు 'ఆపద్ బాంధవుడికి'. ఆహ్, 'స్వయం కృషి'కి 'లోక్ సింగ్' గారు. హ్మ్. అందరూ టెక్నీషియన్స్ వాళ్ళందరూ టాపు ఇది టెక్నీషియన్స్ అండి. కీరవాణి గారు, ఇళయరాజా గారు, కేవి మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు, హ్మ్. చక్రవర్తి గారు, ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్ టాప్ సింగర్స్. ఇంతమంది కృషి అంత అంత అందరూ పెట్టిన ఎఫర్ట్స్ దీనితోటి మాకు మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. వచ్చినాయని ఇది. హ్మ్. టీమ్ వర్క్ అంతా. అవును. ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేసి, ఇంత ఆహ్,
ఎప్పటికీ నిలిచిపోయేటువంటి కళాఖండాలని ఇచ్చిన తర్వాత అనుకున్నంతగా పేరైతే ప్రొడ్యూసర్‌గా నాన్నగారికొచ్చింది. బట్ అదే అంత కమర్షియల్‌గా, ఫైనాన్షియల్‌గా కూడా హిట్ అయ్యారా నాన్నగారు? ఫైనాన్షియల్‌గా ఓకే అండి. హ్మ్. వీఆర్ హ్యాపీ. హ్మ్. మరీ ఎక్కువ ఓవర్ డ్రీమ్ ఉండేది కాదు నాన్నగారికి. హ్మ్. ఓవర్‌గా అది అంత సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇన్ని వందల కోట్లు అది కాదు. మనం తృప్తిగా ఉండాలి. అవును. ఈ నలుగురికి మా సహాయపడాలి. అంత ఉంటే చాలు. హ్మ్. బై గాడ్స్ గ్రేస్ అవార్డ్స్‌తో పాటు రివార్డ్స్ కూడా వచ్చినాయి సినిమాలకి. అన్ని సినిమాలు ఆల్‌మోస్ట్ ఆల్. హ్మ్. ఆహ్, గొప్పగా పెద్ద పెద్ద ప్రాఫిట్స్ రాకపోయినా అంటే అన్నీ అమ్మేసేవాళ్ళం మేము. బయర్స్‌కి ఎక్కువొచ్చింది. అవును. మేము ఉంచుకున్న దీంతో బాగా లాభాలు. హ్మ్. మాకు సాటిస్ఫైడ్. యాహ్! తృప్తి అనేది ఉంది బాగా. హ్మ్. అది లేకుండా ఎక్కడికో డ్రీమ్స్‌లోకెళ్ళిపోయి అంత అది ఎప్పుడూ లేదు. హ్మ్. ఎవరికీ లేదు. నాన్నగారికి మాకు లేదు. మా పిల్లలకి వాళ్ళకి కూడా ఆహ్, అంతంత దీనికి అంటే ఎక్స్‌పెక్ట్ కాదు. మాకు ఉన్న దాంట్లో తృప్తి. హ్మ్. ఇది ఇలాగే ఉండాలి. నలుగురికి సహాయపడాలి. ఇది. నన్ ఇన్ని సినిమాలు తీసిన తర్వాత సడెన్‌గా దూరమైపోవడం, లేకుంటే చిత్ర నిర్మాణాన్ని దూరం పెట్టడం, పక్కకు జరపడం అనేది తను తీసుకున్నటువంటి డెసిషనేనా? లేకుంటే ఇక్కడున్నటువంటి విభిన్నమైనటువంటి కారణాలు వీటన్నిటి నేపథ్యంలో కొంచెం పక్కకు జరిగారా? ఇయన్నీ కూడా కారణాలండి. ఇయన్నీ కూడా అంటే ఇయన్నీ అంటే ప్రొడక్షన్ ఇదంతా ట్రెండ్ మారడం, హ్మ్. ప్రొడక్షన్ ఇది కూడా మారడం, చేంజ్ అవ్వడం. అలా మెల్లిగా ప్రొడ్యూసర్ చేతిలో నుంచి గ్రిప్ అలాగా జారిపోతూ ఉండడం ఇయన్నీ చూస్తున్నారు. తర్వాత తర్వాత ప్రొడ్యూసర్ అనేవాడు క్యాషియర్ లాగా అయిపోయాడు. హ్మ్. ఇయన్నీ చూసారు గూడా. ఇయన్నీ చూసి ఈ టైంలో మనం చేయడం ఇదా అని. బట్ ఆహ్, మళ్ళీ చిరంజీవి గారు లాంటోళ్ళు, ఇలాంటి వాళ్ళు తీస్తే మొత్తం ఆ గౌరవం అలాగే ఉంటది. వాళ్ళేమో వేరే దీనికెళ్ళిపోయారు మొత్తం. చిరంజీవి గారు లాంటోళ్ళు తోటే అనుకున్నారు. చిరంజీవి గారితోటి చెయ్యాలి ఆఖరి నెక్స్ట్ సినిమా అని. అప్పటికే ఆయన 'అంజి' సినిమాతోటి ఒక 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. 3, హ్మ్. 4 సంవత్సరాలు. సో, దానివల్ల మాది మిస్ అయింది అందరికి. అందరికి నలుగురు, ఐదుగురు ప్రొడ్యూసర్‌లు మిస్ అయినాయి అప్పుడు. ఇంకా అలా 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 డైల్యూట్ అయిపోయింది టోటల్‌గా. హ్మ్. లేతే చిరంజీవి గారితోటి సబ్జెక్ట్ ఉంది కూడా అప్పుడు. ఇప్పటికి అనుకున్నా. ఉందా అలాగే? లేదు లేదు. కోడి ఇప్పుడు రామకృష్ణ గారు హ్మ్. రెడీ చేశారది. ఓకే. ఒక మంచి సబ్జెక్ట్ అప్పుడు. హ్మ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒక క్యాషియర్ లాగా మారిపోయాడనుకున్న తర్వాత డిఫరెంట్ హ్యాండ్స్ అనేవి అందులోకి ఇన్వాల్వ్ అయిపోయాయి. హ్మ్. ఐదర్ ఇట్ మే బి హీరో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు. హ్మ్. నాన్నగారు కావాలనుకుంటే ఫైనల్ క్లైమాక్స్‌ని కూడా మార్చారు. అవును. డైరెక్టర్‌తో డిస్కస్ హ్మ్. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? లేదు. ఇప్పుడు అస్సలు లేవు. హ్మ్. అది. వాళ్ళని కన్విన్స్ చేయడమే చాలా కష్టం. ఇది. ఒక ఒక ఎందుకంటే కాకిపిల్ల కాకి బుద్ధంటారు. వాళ్ళు తీసిన ప్రతి ఫ్రేము అద్భుతం అనుకుంటారు. మనం థర్డ్ పర్సన్ మనకి ల్యాగ్ అనిపిస్తది. బాలేదనిపిస్తది కొన్ని. అది తీయడానికి వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ కని కన్న ఇదది టోటల్‌గా ఇది. సో, వాళ్ళకి చాలా ప్రేముంటది. హ్మ్. ఆ ప్రేమ మీద నరుక్కోవడం అంటే కొంచెం ఇది బాధగానే ఉంటది. బట్ విశ్వనాథ్ గారు ఆళ్ళందరూ నమ్మేవారండి. నమ్మారు. నమ్మారు. నేను 'స్వాతి ముత్యం' ప్రొజెక్షన్ చేస్తూ ఉన్నారు. హ్మ్. ఇది. ప్రొజెక్షన్‌కి నా సీన్‌లు కొన్ని లేచిపోయాయి. అలాగా. ఓకే. ఏంటంటే సబ్జెక్ట్‌కి అడ్డొస్తున్నాయి ఎక్కడో. ఇది. నాకు అండ్ ఈవెన్ అబ్బాయి అయినప్పుడు ఆ! కూడా ఫాదర్ అసలు అస్సలు. ఒప్పుకోలేదు. నాన్నగారు నేను అన్నాం అప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి నాన్నగారు నాదంతా మొత్తం పోతుంది అది ఉంచొచ్చు కదంటే నేనెక్కడున్నాను నాది కనిపించను. సినిమా ప్రొడక్ట్ బాగుండాలి. నువ్వైనా సరే ఎవరైనా సరే అది ఇది లేదు ఆ! అని. లాస్ట్‌కి మిగిలిందే అదండి. హ్మ్. లేతే దానికి డబుల్ ఉంది అది యాక్చువల్‌గా. అన్నీ ఎటు అలాంటియన్నీ ఎన్నో ట్రిమ్మింగ్స్. హ్మ్. విశ్వనాథ్ గారు దగ్గరుండి చేసేవారు ఆయన. ఆ ఆడియన్స్‌తో కూర్చునేవారు. ఎక్కడ ఇదవుతుందో చూసేవారు. అదే ప్రివ్యూస్ టైమ్‌లో. ఫైనల్ ప్రొడక్టే బయటికెళ్ళేది. అవును. అది. యాహ్! అండ్ ఇంకోటి ఏం చేసేవారంటే ఇంతకుముందు మా సినిమాలన్నీ ఒక జంధ్యాల గారి ఫ్యామిలీ, అల్లు రామలింగ గారి ఫ్యామిలీ, మా మా క్లోజ్ సర్కిల్స్ అరవింద్ గారు వీళ్ళందరూ హ్మ్. సైలెంట్ చూపించేవారు. హ్మ్. మొత్తం ముందే. సినిమా అంతా చేసి ఎక్కడెక్కడ బాలేదో ఒపీనియన్ తీసుకునేవారు. అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని రకాలోళ్ళని ఒక హ్మ్. షో ఏసి. హ్మ్. వాళ్ళు ఒపీనియన్ తీసుకుని విశ్వనాథ్ గారు ఫ్యామిలీస్ అందరూ జంధ్యాల గారు వీళ్ళందరూ వచ్చేవారు. హ్మ్. చూసుకొని ఆళ్ళందరి దగ్గర ఒపీనియన్ తీసుకునేవారు. ఇద్దరు నాన్నగారు, విశ్వనాథ్ గారు అందరూ. తీసుకొని దానికి తగ్గట్టుగా లేపేస్తూ ఉండేవారు. అందరి ఒపీనియన్స్‌ని కూడా కన్సిడర్ కన్సిడర్ చేసేవాళ్ళు. చేసేవారు. ఓహ్! అది. దట్స్ అది గ్రేట్ గ్రేట్ నిజంగా. విశ్వనాథ్ గారి దగ్గర ఉన్నదే అదొక పెద్ద
గొప్ప గుణం అండి. హ్మ్. అయితే మేము గతంలో ఎడిటర్ మోహన్ గారిది హ్మ్. తీసుకున్నాము. ఆయన ప్రొడ్యూసర్. అలాగే కాట్రగడ్డ ప్రసాద్ గారిది హ్మ్. తీసుకున్నాము. ఆయన కూడా ప్రొడ్యూసర్. సేమ్ ఇలాంటి అభిప్రాయాలనే వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. గతంలో ప్రొడ్యూసర్‌కున్న వాల్యూ ఇప్పటి సినిమాల్లో లేదండి. హ్మ్. ఇవ్వట్లేదండి. మేము డబ్బు పెట్టాలి, పక్కన కూర్చోవాలి. బట్ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ఏమనుకుంటోంది, వాళ్ళంతా ఓల్డ్ స్కూల్ థాట్స్‌లో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్‌నో లేకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సరికొత్త పద్ధతులను వాళ్ళు ఆహ్వానించలేకపోతున్నారు. లేకుంటే ఆకళింపు చేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం సైడ్ లైన్ అయ్యారు అని. నిజంగానే వచ్చినటువంటి మార్పుల్ని అర్థం చేసుకోవాల్సింది ఎవరంటారు? యాక్చువల్‌గా ప్రొడ్యూసర్‌కి ఇచ్చే వాల్యూ అంటే ఇప్పుడు మీరన్నారు అది వాళ్ళు అంటున్నారని. ఏది ఇప్పుడున్న ట్రెండ్‌కి ఇదని. అవును. మరి పెట్టుబడి పెట్టినప్పుడు ఆ ట్రెండ్ ఏదో అదంతా ఒకే ఇది కదా పెట్టుబడికి. అంత పెడుతున్నాడు కొంచెం గౌరవం ఇవ్వాలి కదా! ప్రొడ్యూసర్‌కి. ఎంత పాత తరమైనా ఇదైనా రామానాయుడు గారు వీళ్ళందరూ మరి ఏ తరమైనా అక్కడ స్పాట్‌లో కూర్చొని అవును. చేసేవారు ఇది అక్కడ చేయించేవారు డైరెక్టర్ తోటి. అంటే డైరెక్టర్ తోటి పక్కన కూర్చొని సపోర్ట్‌గా ఉండేవారు. నాన్నగారు ఇది పాత ప్రొడ్యూసర్లు అందరూ కూడా హ్మ్. అక్కడ. ఆ ప్రొడ్యూసర్ వస్తున్నారంటే అందరికీ ఒక ఆహ్, కెప్టెన్ లాగా హ్మ్. మొత్తం ఇది. కెప్టెన్ ఆఫ్ ది ఇది డైరెక్టర్ అయినా కూడా ప్రొడ్యూసర్ ఓనర్ దేనికి. అన్న దీనితోటి ఫీలింగ్ తోటి ఉండి గౌరవం ఇచ్చేవారు. హ్మ్. అది. ఇప్పుడు అలా లేదు. ప్రొడ్యూసర్ వచ్చినా కూడా అలా కూర్చుంటారు. వచ్చాడు క్యాష్ వచ్చేస్తుంది మనకి ఇలా కొంతమంది. మళ్ళీ పాత ప్రొడ్యూసర్లు వీళ్ళందరికీ బానే ఉంది. వాళ్ళందరికీ కొంతమంది ఇది. హ్మ్. ఆహ్, సో, ఆ చేంజ్ అయితే ఉందండి అది. హ్మ్. ఇది. బట్ ప్రొడ్యూసర్‌కి అనేది వాల్యూ ఇది ఇప్పటికి ఇవ్వాలిది. ఎందుకంటే ఎవ్వరైనా సరే ఇది. ఎందుకంటే ఈస్ ద ఓనర్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అది. ఏదొచ్చినా నష్టం వచ్చినా ఆయనే భరిస్తాడు. లాభం వస్తే మిగతా వాళ్ళందరికీ వచ్చేదే తక్కువ ఇప్పుడు. హ్మ్. వస్తే ఓకే. వెల్ అండ్ గుడ్. నష్టం వస్తే మొత్తం పోతుంది గదా! అవును. అది. సో, హ్మ్. ఆ వాల్యూస్ అనేది డెఫినిట్‌గా ఇవ్వాలండి. అది ఇప్పుడు తగ్గింది. మీరన్నట్టు వాళ్ళు వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం చెప్పుంటారు. ఇదే. పీటర్ నిజంగా. మోహన్ గారు గాని, ప్రసాద్ గారు కాట్ర క ప్రసాద్ గారు అవును. వీళ్ళందరూ. అవును. ఇప్పుడు అది చేంజ్ అనేది వచ్చింది కాబట్టి మమ్మల్ని మేము మౌల్డ్ చేసుకొని ముందుకెళ్దాం పర్లేదు తీద్దాము అనుకుంటే ఎక్కడో వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితొస్తోంది. ముందుకెళ్తే మళ్ళీ ఈ హ్మ్. అవమానాలో ఆ! లేకుంటే ఇంకోటేదో వస్తుంది. అది కూడా ఉందండి. నేను ఆ మధ్యన పాత ప్రొడ్యూసర్‌లు తీసేదేవుళ్ళు. హ్మ్. వాళ్ళడిగితే లేదండి వాల్యూ అయన్నీ మొత్తం పోయిందండి ఇయన్నీ. హ్మ్. అలా సైడ్ అయిపోయినోళ్ళు ఎంతో మందున్నారు. నేను కళ్ళెదురుగా చూసిన ప్రొడ్యూసర్లు రామలింగేశ్వరరావు గాని, గొప్ప ప్రొడ్యూసర్లు ఆళ్ళందరూ అప్పట్లో ఎన్నో తీశారు. వాళ్ళందరూ బానేశారు. ఆహా! యాహ్! దీనికి భరించలేక. ఈ టార్చర్ ఇయన్నీ మనకెందుకు ఇదని. హ్మ్. ఎంతోమంది పెద్ద ప్రొడ్యూసర్లు అలా పాత దీంట్లో ఉన్నోళ్ళు మిగిలినోళ్ళు ఎవరంటే ఇప్పుడు అరవింద్ గారు, అశ్విని దత్ గారు, అది వాళ్ళ అమ్మాయిలాళ్ళు కొత్త దీంట్లో వచ్చారు. ఆయన కథ మీద, దీని మీద ఎక్కువ కూర్చునేవారు. మిగతాదంతా ప్రొడక్షన్ అంతా ఈళ్ళే చేస్తారు. ఇది. సో, అరవింద్ గారు కూడా ఇప్పుడు బన్నీ వాసు. ఈయనేమో ఐడియాస్ అన్నీ టోటల్‌గా ఇస్తూ ఉంటారు ఇది. యంగ్ ఇది. వాళ్ళందరూ ఈ తరంతోటి కలిసిపోయారు టోటల్‌గా. ఇప్పుడున్న జనరేషన్‌కి హ్మ్. తోటి ఈజీగా ట్రావెల్ అయిపోతున్నారు ఆళ్ళందరూ. పోగలరు కూడా. హ్మ్. నాన్నగారు ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' గారు హ్మ్. నాటకాల్లో కలిసి ఉన్నారు. హ్మ్. 'రాజేంద్ర ప్రసాద్' గారు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు చాలా సినిమాలు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి 'జగపతి బాబు' గారు. హ్మ్. మీరు వాళ్ళకున్న ఫ్రెండ్‌షిప్ అనేది ఎలా ఉండేది? వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్‌షిప్ మాకు తక్కువే అండి. ఆ! తక్కువే అంటే కొన్నాళ్ళు మా అపార్ట్మెంట్స్‌లో ఉన్నారు మెడ్రాస్‌లో. ఓకే. అప్పుడు పరిచయం ఆయన 'జగపతి బాబు' గారు. ఆ! దాని తర్వాత మళ్ళీ అప్పుడు కొంతకాలం పరిచయం. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత చాలా గ్యాపు. హ్మ్. అంటే ఎవరి దీంట్లో వాళ్ళు ఉండిపోయి కలవడం ఇయన్నీ కుదరదు. తర్వాత 'శ్రీమంతుడు' షూటింగ్‌లో కలిసాం. అది క్లైమాక్స్‌లో ఆ! ఎక్కడో. అక్కడ కలవడమే. దాని తర్వాత మళ్ళీ ఎక్కడైనా కలుసుకున్నా కూడా ఇది అంత బాండింగ్ కాదు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. ఆ! మా నాన్నగారు, రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు అనుకునే క్లోజ్ వాళ్ళు. ఓకే. హ్మ్. ఇప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' గారు అనగానే మనకి హీరో 'రాజేంద్ర ప్రసాద్', కమెడియన్ 'రాజేంద్ర ప్రసాద్' ఆయనకి మీకు ఎందుకలా కొంచెం పోలికలుంటాయి? అదే రాజేంద్ర ప్రసాద్ గారు మదర్ పోయారు చిన్నప్పుడే అంట. ఆయన చిన్నప్పుడే. మా మదర్‌ని చూసి మా మదర్ లాగే ఉన్నారు అని అప్పుడప్పుడు ఇంటికొచ్చేసేవారు బిగినింగ్‌లో ఓహ్! ఆయన. ఎక్కడ కనపడినా అమ్మ, అమ్మ అని వచ్చేస్తూ ఉంటారు. ఒరేయ్! ఇది మనిద్దరం బ్రదర్స్‌గా చేయాలిరా ఇదనేవాడు బిగినింగ్‌లో. హ్మ్. ఇది. అది మాకు దీంట్లో కుదిరిందనమాట. 'శ్రీమంతుడు.' 'శ్రీమంతుడులో.' ఆ! అప్పట్లో ఏదో దీంట్లో పోలికల్లో ఆర్టిస్టులు ఇయన్నీ కూడా యేసేవారు. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఆ! పక్క 'ఎడదె పక్కనేసి శ్రీరామ్' గారు. అది పేర్లేసి ఇలాగా ఆహ్, కళ్ళజోడు పెడితే ఇద్దరు ఒకే ఇదంటారు. హ్మ్. ఆయన పెడితే అవును. ఇంకా. హ్మ్. సో, అది అదృష్టం.
ఎలా గొప్ప ఆర్టిస్ట్‌కి కోయిన్సిడెన్స్ ఎలా ఆ! కలిసిందో. హ్మ్. బ్రదర్ కాని బ్రదర్. నిజంగా. అయితే ఇప్పుడు వెరీ రీసెంట్‌గా మళ్ళీ వినిపించింది. గతంలో కనిపించింది. చాలా ఎక్కువ ఆందోళనలు ఇవన్నీ విమర్శలు గురైంది కాస్టింగ్ కౌచ్ మీ టూ అనే ఆ! దానికి ఆ! సంబంధించి. ఇప్పుడు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్మ్. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా తమిళ్ ఇండస్ట్రీ ఆ తర్వాత వాళ్ళు కూడా నడిగర్ సంఘం కూడా ఒక నడిగర్ సంఘం కమిటీ ఇదైంది. పెట్టాలని అంటున్నారు. తెలుగులో కూడా ఒక కమిటీ అనేది అంటున్నారు. ఆ కాలంలో నాన్నగారు సినిమాలు తీసినప్పుడు హ్మ్. మీరు చూసినప్పటికి, ఇప్పటికి పరిస్థితులనేవి ఎలా ఉన్నాయంటారు? ఆ టైంలో అసలు చాలా అసలు ఆహ్, చాలా గౌరవంగా చూస్తున్నారు అందరిని గూడా. హ్మ్. ఎవరిని గూడా. ఏదైనా ఉంటే సరదాగా కబుర్లు చెప్పుకోవడమే ఇదే అంతే గాని, అంతకు పైన ఎవ్వరు కూడా ఇదే అసలు అంటే వాళ్ళకి వాళ్ళుగా ఎవరైనా బయటికెళ్తే అయన్నీ మనకు తెలీదది. అది. కొంతమందది. ఆహ్, ఒక 5% ఎంతో ఉండొచ్చు. హ్మ్. అలా. బట్ 95% చాలా జెన్యూన్‌గానే ఉండేవారండి. ఇలాగా ఆహ్, ఆహ్, హెరాస్మెంట్ అడ్జస్ట్‌మెంట్స్. కూడా లేవు. అడ్జస్ట్‌మెంట్‌లనేది. అది కూడా లేదు. హెరాస్మెంట్స్ కూడా ఉండేవి కాదండి ఇంతలా హ్మ్. హ్మ్. ఇది. అంటే ఏ కొద్దిగానో ఉండేదేమో ఒక 5% ఎలాగో అది. అంతేగాని ఇప్పుడు ఏమైపోయిందంటే రకరకాల వాళ్ళందరూ ఎంటర్ అయిపోయారు. ఇది. ప్రొడ్యూసర్‌లుగా హ్మ్. ప్రొఫెషనల్‌గా రావట్లేదాళ్ళు. ఒక పార్ట్ టైమ్ లాగా వస్తూ కొంతమంది ఈ గ్లామర్ దీనికి అంతా హ్మ్. ఇదైపోయి వాళ్ళ వలన వచ్చిన ఇబ్బందులండి ఇయన్నీ. ఇది కానీ, మళ్ళీ డ్రగ్స్ ఇది కానీ, ఇయన్నీ కూడా ఒక 1% 2% ఉంటే మొత్తం ఆపాదించేస్తారిది. ఇలాంటి ఇది ఇక్కడ ఈ ఫీల్డే కాదండి. ఇక ఏ ఫీల్డ్ అయినా ఉంది. సాఫ్ట్‌వేర్ ఫీల్డు ఇయన్నీ కూడా ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ హైలైట్ హ్మ్. అవుతూ ఉంటాయి. ఇలాంటి డ్రగ్స్ కానీ, ఇది కానీ ఇయన్నీ. 95% బయట జరిగే డ్రగ్స్ ఇది. అసలు ఇండస్ట్రీలో ఏమాత్రం ఉండదు ఇది టోటల్‌గా. హ్మ్. అంటే అన్ని రకాలోళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా అన్ని రకాలోళ్ళు ఉంటారు కాబట్టి అలాగే ఇది కూడా రొటీన్ అంతే హ్మ్. ఇది. అయితే ఇవన్నీ ఉంటాయి కాబట్టే కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కావచ్చు, హ్మ్. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు రానివ్వకపోయేవాళ్ళు అనేది గతంలో ఉండేది. ఆ! ఇప్పుడు అలాంటివి పట్టించుకోవట్లేదంటారు? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వచ్చేసారండి హీరోయిన్స్ అందరూ ఎడ్యుకేటెడ్ చాలామంది. అంతా ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అందరూ హ్మ్. కూడా డాక్టర్స్ చదివినోళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక ఆహ్, గౌరవం ఇయన్నీ హ్మ్. ఉంటది టోటల్‌గా. హ్మ్. హ్మ్. వాళ్ళ దగ్గర ఎవరు ఇది కాదు. ఏదో కొద్ది మంది ఈ చిల్లర వేషాలేసేవాళ్ళు ఇలాగుంటారు కానీ హ్మ్. 95% అలాంటి వాళ్ళొస్తారు. సో, ఇప్పుడు ఇండస్ట్రీయే మారిపోయింది టోటల్‌గా. ఇది అందుకనే ప్రొడ్యూసర్స్ ఒక ఆర్టిస్ట్ కూతుళ్ళు గాని, ఈళ్ళు గాని ప్రొడక్షన్ అవును. వైపు ఎందుకొస్తున్నారండి? ఎంత ఇది. ట్రూ. మా అమ్మాయి వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారు అదే అన్నారు. ఇప్పుడు అరవింద్ గారు. ఆ! అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఏక్తా కపూర్ అక్కడ, ఇక్కడేమో స్వప్న దత్, ప్రియాంక అవును. వీళ్ళందరూ ఒక డెడికేటెడ్‌గా చేస్తున్నారు. వీళ్ళందరూ ప్లానింగ్ నేను ఇందాక చెప్పాను. ప్లానింగు ఇయన్నీ అవును. కూడా ప్రీ ప్లాన్డ్ చేసుకొని చేస్తున్నారు. ఇది ఏ ఏం తప్పులేదు. ఇలా ఉంటే ఇంకా బావుంటది. ఇలా హ్మ్. రావాలి యంగ్‌స్టర్స్ హ్మ్. అని ఆయన ఎంకరేజ్ చేశారాయన. యాహ్! హ్మ్. ఇప్పుడున్న ట్రెండ్ అంతా కూడా రిలీజ్‌ల ట్రెండ్ అనేది నడుస్తుంది. అవునవును. అవును. గతంలో 10 ఏళ్ళు, హ్మ్. 20 ఏళ్ల కింద రిలీజ్ అయినవన్నీ. ఇప్పుడు అన్ని పూర్ణోదయ పిక్చర్స్ అన్ని క్లాసిక్ మూవీస్. హ్మ్. వాటన్నిటిని మళ్ళీ రిలీజ్ చేయాలి 4కేలో అనేది ఏమన్నా ఆలోచన ఉందా? ఉందండి. అదైతే ఉంది. హ్మ్. టైం చూసుకొని అంటే ఇప్పుడు ఎలాగైందంటే ఇప్పుడు హీరోల సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఎళ్తున్నాయి. ఏది బర్త్‌డేలకి ఈట్లికి ఆటిలకి. అవును. మంచి మన 'మురారి' కానీ, మన 'ఇందిర' కానీ, అంతకుముందు మన ఆహ్, 'గబ్బర్ సింగు' ఇవన్నీ పెద్ద హిట్స్ అయినాయి అయన్నీ. ఇది. అంటే ఆ 3 డేస్, 4 డేస్ హ్మ్. ఇలా ఇది. వాళ్ళకి ఆ ఓపెనింగ్ బర్త్‌డేలకి ఈట్లికి బ్రహ్మాండంగా వస్తుంది. హ్మ్. ఇప్పుడు చిన్న సినిమాలు చూడాలి. చూసి ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్‌గా చేయాలి ఇది గూడా. ఎందుకంటే ఈ జనరేషన్ ఎంతవరకు చూస్తారు యూత్ బట్ అవన్నీ రావాలి. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ కదా! క్లాసిక్స్ అది మరి ముందు నుంచే మనం ప్రమోషన్స్ లాగా చేసి అంటే దాని గురించి అందరికి ఇంజెక్ట్ చేయాలి ముందే. హ్మ్. ఇప్పుడు చేసి దాన్ని 'శంకరాభరణం' గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అయినప్పుడు ఆ థియేటర్ కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. ఆ! నిలబడి చూసారు అనేదంటే అంత క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నారు కదా! అలాంటి ఆడియన్స్ ఉన్నారు. ఇప్పటి జనరేషన్ కూడా హ్మ్. 'శంకరాభరణం' ఎలా ఉంది చూడాలి అనే దాంట్లో ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అని బిగ్ స్క్రీన్ మీద చూద్దాము అని వెయిట్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళ కోసం డెఫినిట్‌గా ఇది మొన్న తమిళ్‌కి 4K చేశారు. హ్మ్. 'శంకరాభరణం' సినిమా. తమిళ్‌లో ఆడింది. ఓహ్! పర్వాలేదు రిలీజ్ అయింది బానే ఇది. హ్మ్. దాన్ని మళ్ళీ తర్వాత తెలుగులో చేద్దామని ఉంది. అదే ఇది 'ప్రసాద్' లేకపోతే 'విశ్వనాథ్' గారు బతికుండగా హ్మ్. జరిగిందిది.
ఆయన బర్త్డేకి 4 రోజుల ముందో ఎప్పుడో ఇదండి అప్పుడు. ఆ ప్రసాద్ రావులో బాగా తెలిసిన వాళ్ళందరికీ పిలిచి ఒక షో ఏసాం. షో ఏస్తే అప్పుడే హరీష్ శంకర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి క్లాప్స్ సినిమా అయిపోయాక. హ్మ్. ఒక్కొక్క సీన్‌కి క్లాప్స్. అప్పటిదాకా టీవీలో చూస్తున్నారు చిన్న దీంట్లో. అవును. ఆ బిగ్ స్క్రీన్‌లో చూసేటప్పటికి ఒక ఎంటైర్‌లీ డిఫరెంట్ ఎమోషన్. ఎక్స్‌పీరియన్సెస్. ఫస్ట్ టైమ్ మా పిల్లలు, మా అమ్మాయి కానీ, మా తమ్ముడు పిల్లలు గాని, మా అన్నయ్య గారి పిల్లలు వీళ్ళందరూ చూసారండి. వాళ్ళు షాకు సినిమా చూసి ఇంత గొప్ప సినిమానా అని. హ్మ్. ఇంతకుముందు ఏడిపిచ్చేవారు. తాతగారు మా నాన్నగారినే ఆ! వీళ్ళందరూ పిల్లలు. మీరు సంగీతం అది ఇది అంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ తీయండి అది అని. వాళ్ళు చూసి వాళ్ళు షాక్ సినిమా. ఆ! అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఇది చూసి ఇంత గొప్ప సినిమానా ఇదని. నాకేమో ఇయన్నీ చూసి ఆనందంలో ఆ దీంట్లో ఏడుపు ఆపుకోలేకపోయాను లాస్ట్‌లో. గబగబా హరీష్ శంకర్ వచ్చి పట్టేసుకున్నారాయన. హ్మ్. అది మన శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు అది ఇది మా అందరికి అదే ఫీలింగు. కళ్ళలో హ్మ్. నీళ్ళొచ్చేస్తున్నాయి అదని. నాకేంటంటే మా పిల్లలు వీళ్ళందరూ చూసి అంతలాగా ఎక్సైట్ అయిపోవడం చూసి అంత కనెక్ట్ కనెక్ట్ అవుతారనుకోలేదు. అవుతా అనుకోలేదు. విశ్వనాథ్ గారు కూడా తట్టారు అల్లలాగా అప్పుడు. దాని తర్వాత ఒక చిన్న అభినందన సభ జరిగిందక్కడ. హ్మ్. అది. అది 'థియేటర్ ఫేమంలో' లాస్ట్‌గా చూసిన ఇది ఎక్స్‌పీరియన్స్. అది ఆ ఫీలే వేరేలా ఉంటదండి. నిజంగా. 35 ఇప్పుడున్న ఈ టెక్నాలజీ 4K హ్మ్. ఇలాంటి ఇట్లా సౌండింగు ఇదంతా డిజిటల్‌లో ఈటిల్లో వస్తే డిఫరెంట్‌గా ఉంటది. చేస్తామండి అది. తొందరలో చేస్తాం. హ్మ్. అండ్ తొందరలోనే 'పూర్ణోదయ పిక్చర్స్' నుంచి ఒక సినిమా కూడా లేకుంటే అది మీరైనా అండ్ డెఫినెట్‌గా మీ అది కూడా పాప ఉంది. తీసింది కూడా డైరెక్ట్ 'పూర్ణోదయ పిక్చర్స్' అని రాలేదు. కాదండి అది. ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ పూర్ణోదయ అని పెట్టాం. అదంటే పూర్ణోదయ ఆ సంస్థ ఒక చిన్న బ్రాంచ్ లాగా ఒక చిన్న వచ్చింది. దీనిలాగా అని. హ్మ్. చాలా చిన్న బడ్జెట్‌తో చేసిన ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. హ్మ్. తనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది దాంతోటి. యాహ్! సో, ఇప్పుడు నెక్స్ట్ చేయబోతామండి. బట్ ఎంత టైం పడతదని తెలీదిక. హ్మ్. బట్ అదైతే ఉంది. హ్మ్. వి ఆర్ వెయిటింగ్ అండి. నిజంగా 'పూర్ణోదయ పిక్చర్స్' ఎప్పటికి కలకాలం నిలిచిపోయే సినిమాలు నిర్మించింది. అవి అలాగే కంటిన్యూ అవ్వాలి. సరే ఇంత ఏ రీజన్స్‌తో బ్రేక్ వచ్చినప్పటికీ కూడా ఆ హ్మ్. లెగసీని అలా కంటిన్యూ చేయండి. అమ్మగారు అది కూడా అదే కోరుకుంటారు కదా! నాన్నగారు 100%, కోరుకున్నది అదే. అమ్మగారిది అదే 100% అదే కాబట్టి. అండి. అదే. హ్మ్. ఆ! తప్పకుండా వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అండి. నిజంగా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి సినిమాలవి. యెస్. యెస్. రావాల్సిన అవసరం కూడా ఉంది. హ్మ్. అయ్ డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా మంచి సినిమాలు చేస్తాం. హ్మ్. ఆ లెవెల్‌లో కాకపోయినా ఒక మంచి ఈ ఎవరితోటి తిట్టించుకునే సినిమాలు మాత్రం అయితే చెయ్యం. నిజంగా. అది. మంచి ఆహ్, కుటుంబంతో సహా ఎళ్లి చూసే సినిమా. మంచి సినిమా అవుతది. అండ్ అలాంటియే 'శ్రీరామ్' చేస్తాం. గారి దగ్గర నుంచి కూడా సినిమాలు. యాస్ ఎ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్టిస్ట్‌గా కూడా. డెఫినెట్‌గా. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో మెనీ క్లాసికల్ మూవీస్ అండి. మాకు అయ్యో! ఒక క్లాసిక్స్‌ని ఎవర్ గ్రీన్ మూవీస్‌ని ఇచ్చినందుకు. అది మా ఫాదర్ తోటి మేమందరూ కూడా ట్రావెల్ అయ్యామనమాట. అవును. ప్రతి సినిమా ఇది అందరూ ఒక పని చేసుకుంటూ అలాగే. అది. ఇప్పుడు రాజమౌళి గారాళ్ళు ఫ్యామిలీస్ ఎలా చేస్తున్నారో అవును. ఫ్యామిలీ అందరూ అలా చేసేవాళ్ళం అన్నమాట మేమందరం కూడా. యాహ్! అయన్నీ గుర్తు తెచ్చారు ఇయన్నీ. చాలా చాలా థాంక్స్. మంచి థాంక్ యూ సినిమా సో చేస్తామండి. థాంక్ యూ సో మచ్ శ్రీరామ్ హ్మ్. గారు. థాంక్ యూ అండి.